మంచి హృదయపూర్వకంగా చింతలన్నీ తీరేనయ్యా. అవునేసయ్య, మా ఆత్మీయ చింతలను తీర్చిన దేవుడు నాయన. ఈ లోకంలో ఎన్నో చింతల నుండి విడిపించిన దేవుడు. అందరూ కలిసి పురుషులు కూడా మళ్ళా పాడదాం. ఎంత మంచి, అవునేసయ్య నువ్వెంత మంచి దేవుడవో వివరించలేము నాయనా. దుష్టత్వంలోని మమ్మల్ని విడిపించిన దేవుడు నాయన. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నన్ను ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ అందరూ కలిసి హృదయపూర్వకంగా అవునేసయ్యా. మన ముందు యేసయ్యను చూసి ఆరాధించేద్దాం. నాకున్న వారందరూ నన్ను విడచి, అందరూ కలిసి అవునేసయ్యా, ఎవరు నన్ను విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినవో నన్ను విడువ. అవునేసయ్యా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు నాయన. హృదయపూర్వకంగా ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ అందరూ కలిసి నా చింతలన్నీ వేసయ్యా. నీవు లేకుండా నేను ఈ
చెప్తాం యేసయ్య, నా దేవా ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదయ్యా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక, నేను నా ఇల్లు నా అందరూ చెప్తా. కాచి నేను చెదరక, అవునేసయ్య నీ కనుపు వల్ల నన్ను కాచిన దేవుడు, నేను చెదిరిపోకుండా నా విశ్వాసాన్ని ఎంతవరకు నిలబెట్టిన దేవుడు నాయన. ఎబినేజరే ఇంతకాలం కాచితివే, ఎబినేజరే అవును నాయన మాకు సహాయకుడుగా మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నావు. నడచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపల కాచితివే స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్దాం. కౌగిలిలో దాచితివే, ఎడారిలో ఉన్న నా జీవితమును వేళ్ళతో నింపితివే. ఎడారి అవునయ్యా, నా బ్రతుకు ఎడారి లాంటిదే. మేళ్ళతో నింపితివే, ఒక కీడైన దరి చేరనీయక తండ్రిలా కాచావు స్తోత్రం. ఒక కీడై అవునేసయ్య ప్రతి కీడును తప్పించావు నాయన. నా తండ్రివి నీవు నాయన. మళ్ళా చెప్తా. ఒక కీడైన అందరూ చెప్తా. నా తండ్రివి నీవయ్యా. అందరూ చెప్తా. ఒక కీడైన ఎబినేజరే అందరూ చెప్తా. ఇంతకాలం కాచితివే, నడచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కను పాపల కాచితివే స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివే. అవునే ఆశలు లేనప్పుడు ప్రభు మా బ్రతుకుల్లో నాయన నీ కృపనిచ్చి నడిపించుకున్నావు నాయన. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అవునేసయ్య నువ్వు చూపిన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఏ విధముగా నిన్ను పాడి పొగిడి కీర్తించిన నీ రుణం మేము తీర్చుకోలేము. నీవు చూపిన ప్రేమను పదములు మళ్ళా చెప్తా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఎబినేజరే అందరం కలిసి ఇంతకాలం కాచితివే,
ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. మీకు స్తోత్రాలు, వందనాలు. గనుడైన దేవా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. సర్వాధికారము కలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతులు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమున ఆయన నీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ఆరాధన చేయటానికి, మిమ్మల్ని గణపరచటానికి, మహిమపరచటానికి ప్రభువా, నీ ఔన్నత్యాన్ని, నీ మహిమను, నువ్వెంత మంచి దేవుడువో, మమ్మల్ని ఎలా విడిపించావో తండ్రి, మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావో దేవా తండ్రి, ఏ విధంగా మమ్మల్ని కాచి కాపాడావో, నీ ప్రభావమును ప్రభువా, నీ కీర్తిని, నీ వర్ణనను వివరించుకుంటూ ఇంతవరకు ప్రభువా మిమ్మల్ని ఆరాధన చేస్తూ వచ్చాం తండ్రి. నీ వందనాలు, స్తుతులు దేవా. మరొకసారి మా ముందున్న సమయం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రభువానైనా సమయంలో ఇంతవరకు మాతో ఉండి నడిపించావు, నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించావు దేవా, నీ వందనాలు. మా ముందున్న సమయంలో కూడా నాయనా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి దేవా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా జీవితాలు ప్రభువా నీ కొరకు ప్రకాశించే జీవితాలుగా మరొకసారి ప్రభువా నీ కృపగల హస్తాల్లో మా జీవితాలు పెట్టుకుంటుండగా మమ్మల్ని అందరినీ కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, నడిపించమని, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందామండి అందరూ కూడా. మీలో చాలా మంది చాలా ఆలస్యంగా వస్తున్నారు. మరి మొదటి ప్రార్థనకి లేకపోయినా మొదటి పాటకి ఉండడం మరి అది క్రమము. కాబట్టి క్రమంలో మీరందరూ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించినట్లయితే అది మన కుటుంబాలకి మనకి ఎంతో ఆశీర్వాదకరం. దేవుని గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి? ప్రతి వారం నేనే మీకు కనిపిస్తున్నాను. కరెంట్ వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి డిసెంబర్ 4వ తారీఖుకి నాకు 3 నెలలు పూర్తవుతాయి. ఆ 3 నెలలు పూర్తయ్యే వరకు కూడా కొంచెం మరి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు ఇచ్చిన ఆ సలహాను బట్టి మరి బయటికి వెళ్ళట్లేదు. డిసెంబర్ 4వ తారీఖుకి పూర్తవుతాయి. అప్పటి నుంచి మరి ఏ కోటాలైనా పాలు పంపులు పొందాలని ఆశిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనలు బట్టే రోజు రోజుకి దేవుడు మరి తేలికపరుస్తున్నాడు. నా బలహీనత నుండి విడిపిస్తూ ఆ రోజు తేలిక దేవుడు ఇస్తున్నాడు. ఇదంతా మీరు చేసిన ప్రార్థన, మొట్టమొదటిగా దేవుని కృప, దేవుని స్తోత్రం. చాలామంది అడుగుతూ ఉంటున్నారు నన్ను, మీరు ఎంత త్వరగా ఎలా కోలుకోగలిగారండి? అసలు ఆపరేషన్ చేస్తే అది చాలా మేజర్ ఆపరేషన్ కదా, మరి చాలా ప్రమాదంగా ఉంటుంది, చాలా అప్సెట్గా అంటే చాలా బలహీనతగా ఉంటారు. కానీ మీరేంటండి అంత యాక్టివ్గా? అసలు కొంతమంది అంటారు, పాస్టర్ గారు అసలు మీరు ఆపరేషన్ చేసిన మనిషిలాగానే లేరండి. మాట ప్రకటించాలి మీకు ఏంటంటే, రేపటి నుంచి, రేపు సోమవారం కదా 18వ తారీఖు, రేపటి నుంచి 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఒంటిపూట ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మనం ఈ సంవత్సరం ముగించుకుని మరొక సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాం. ఏమండి, మరొక సంవత్సరంలో అడుగు పెట్టాలనే ఆశ మన అందరికీ ఉంది కదా, ఉందా లేదా? ఉంది. ఏమండి, బ్రతకాలని ఎవరికి ఉండదు ఆశ? దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలము కూడా బ్రతకాలనే ఆశ మనందరం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే మరి ఈ యొక్క చివరి నెలలో, చివరికి వచ్చేసాం కదా, మనకి ఇంకా చివరి నెలకు రావడానికి ఇంకెన్నో రోజులు లేదు. ఈ యొక్క నవంబర్ నెలలో ప్రారంభిస్తే మనం డిసెంబరు 8వ తారీఖుకి 21 రోజు పూర్తవుతాయి. 9వ తారీఖున మరి కృతజ్ఞత కూడిక ఉంటుంది. సేవకుల్ని, బయట సేవకుల్ని ఒకళ్ళని పిలుస్తారు. ఆ రోజు ఉదయం మరి ఇక్కడ కృతజ్ఞత కూడిక ఉంటుంది. రాత్రికి తాళపాలెంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది 9వ తారీఖున. కాబట్టి 8వ తారీఖుతో 21 రోజు ఉపవాస ప్రార్థనలు ముగిస్తాయి. సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉదయం మరి 10:30 దగ్గర నుంచి
3 గంటల వరకు కూడా ప్రార్థన జరుగుతుంది మందిరం దగ్గరే. అంటే మరి పైన ఏర్పాటు చేస్తున్నా ఈ సంవత్సరానికి కొంచెం దిగటం ఎక్కటం కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆలోచించుకుని పైన మా డాబా పైన ఏర్పాటు చేయాలని ఆశించాం. కాబట్టి మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందుకోండి. మరి ఆ ప్రార్థనలు మీ కుటుంబాలకి, మీకు, మన గ్రామానికి, మన యొక్క ఇరుగు పొరుగుకి, మన కుటుంబస్తులకి ఆ ప్రార్థన ఎంతో కంచి లాంటిది. ప్రార్థన కంచి లాంటిది. ప్రార్థనలో ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆధిక్యతతో కూడిన ప్రార్థనా సమయాన్ని అవకాశం ఉన్న సాధ్యమైనంత వరకు, కొంతమందికి పాపం మరి పాలు పంపులు పొందుకోవాలనుకుంటారు కానీ వారు జాబు రీత్యో లేకపోతే వాళ్ళు పని రీత్యో అవకాశం ఉండదు. అవకాశం లేనట్టు వారిని మనము మరి ఇబ్బంది పెట్టలేం. కానీ అవకాశం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవడానికి మీరు సిద్ధపడండి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సమయం కొరకు మనం ఎంత ఏడ్చినా ప్రయోజనము లేదు. మన ఒంటిలో బలం ఉండగానే ఓపిక అయిపోతే మనం బలహీనమై మంచం మీద ఉంటే మనం ఏమీ చేయలేం. కానీ దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరు మరి ప్రేరణ కలిగి ఉండండి. నేను పాలు పంపులు పొందుకోవాలి అనే ఆశ కలిగి ఉండండి. అయ్యో నాకు షుగర్ అండి, బీపీ అండి అనుకోవద్దు. ఏమండి, ఉదయం ఏదో ఒకటి మీరు ఒకవేళ బీపీ షుగర్ ఉన్నట్టు వాళ్ళు ఉదయం టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని 3 గంటల వరకు ప్రార్థనలో ఉండండి. ప్రార్థన ఫలం మాత్రం పోగొట్టుకోకండి. మరి ఈ మధ్యకాలంలో చాలామంది టీవీ అట్రాక్షన్కి లోనైపోతున్నారు, లేకపోతే సెల్లకి బానిస అయిపోతున్నారు. ఏమండి, స్క్రోల్ తిప్పే కొలది కూడా సమయం తెలియకుండా మరి వెళ్ళిపోతుంది సమయం. కాబట్టి జాగ్రత్త, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు ఎవరు దొరుకుతారా అన్నట్టుగా. కాబట్టి మీరు వాడి యొక్క ఎర నుండి, వాడి బారి నుండి తప్పించబడాలంటే ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఎంతో అవసరం. కాబట్టి మీ ఆధ్యాత్మికమైన ఆత్మ ప్రత్యక్షత, మనందరం కూడా ఆత్మ ప్రత్యక్షతలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున సంఘం ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎలా పడితే వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు. లేదు, మనందరము కూడా ఆత్మ ప్రత్యక్షతలోనికి రావాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇలాంటి ఉపవాస ప్రార్థనలో కూడుకోవటం ద్వారా మనం ఎంతో మెరుగుపరచబడతా ఉంటాం. మనలో ఉన్న మట్టి మాలిన్యం అంతా కూడా కడగబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మరి జ్ఞాపకం చేసుకోండి, అవకాశం ఉన్నంత వరకు పాలు పంపులు పొందండి. నా మాట అర్థమైందా? అర్థమైన వారు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పటి నుంచి అమ్మా? రేపటి నుంచి. ఎన్ని రోజులు? 21 రోజులు. కాబట్టి 21 రోజులు దేవుని చిత్తమైతే మరలా కొత్త సంవత్సరంలో కూడా పెట్టుకుందాం. ఇంటింటి దగ్గర, గృహాల దగ్గర పెట్టుకుందాం. దేవుని స్తోత్రం. ఈ పాత సంవత్సరం, ఈ ముగింపు సంవత్సరంలో మరి అందరూ కూడా ప్రార్థనలో పాలు పంపులు పొందుకుని మరి నూతన సంవత్సరంలో నూతన ఉజ్జీవంతో పాలు పంపులు పొందుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మందిర పనుల విషయంలో కూడా మీరందరూ ప్రార్థన చేశారు. నిజంగా చిన్నగా ప్రారంభించారు. మొట్టమొదటిలో అయితే ఏదో చిన్న ఎదర పారిగోడ పడిపోయింది కదా, సరే అది కడదాం అన్నట్టుగా ఆ పారిగోడ మందిర పని విషయంలో ఆ పారిగోడ మొట్టమొదటిగా ప్రారంభించారు. కానీ అనుకోని రీతిగా నాకు ఆపరేషన్కి మరి అప్పటికప్పుడు తీసుకెళ్ళారు. ఎందుకంటే మరి ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సిలో నాకు ఇన్సూరెన్స్ ఉంది. దాన్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ సెలెక్ట్ అవ్వటం వల్ల మరి నాకు మరి ఆపరేషన్కి అనుకోని రీతిగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ అప్పుడే పని ప్రారంభించారు, అప్పటికే పని జరుగుతుంది. అయితే మరి నాకు ఆపరేషన్ విషయంలో దేవుడు సహాయం చేశాడు. లేకపోతే అలా సహాయం చేయకపోతే, ఆ ఇన్సూరెన్స్ ద్వారా నా సహాయం చేయకపోతే నా ఆపరేషన్కి 4 లక్షలు అయ్యి ఉండేది. 4 లక్షల ఆపరేషను ఇన్సూరెన్స్ ద్వారా దేవుడు సహాయం చేశాడు.
మరి అది కొద్దిగా కట్టిన ఇన్సూరెన్సే, కానీ దేవుడు అలా సహాయం చేశాడు. ఆ కృతజ్ఞతతో చిన్నగా ప్రారంభించిన పని 4 లక్షలు దేవుడు మనకు కలిసి వచ్చినట్టుగా చేశాడు. కాబట్టి ఈ 4 లక్షలు కూడా దేవుని పనికి మనం ఉపయోగిద్దాం అన్నట్టుగా పాస్టర్ గారు మరి ఆ చిన్న పని కాడి నుంచి పని ప్రారంభిస్తూ అది మరి ఇంకా కొనసాగుతూ ఉంది. దగ్గర దగ్గర మరి 3 నెలలు పూర్తయిపోయింది. మధ్యలో వర్షాలను బట్టి 10 రోజులు ఆఫ్ చేసిన 3 నెలలు బట్టి అలా చేస్తూ వచ్చారు. 4 లక్షలు అనుకున్నది 6 లక్షల దాకా అయ్యింది. అదంతా దేవుని మహాకృప. మరి మీలో కొంతమంది ఆ పనిని చూసి పెద్దిరాజు గారు దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత ఆయన అంటాడు, ఓ రోజు వచ్చి అంటాడు, పాస్టర్ గారు మీరు ప్లాస్టింగ్లు చేయించారు కదా, నేను రోజు వచ్చి ఎంతవరకు అయితే అంతవరకు రంగులు వేసుకుంటాను, నేను సొంతంగా తెచ్చుకుని నేను వేసుకుంటానండి అని పెద్దిరాజు గారు అంటే దేవుని మందిరం మీద మొక్కు ఏదో చెయ్యాలన్నట్టుగా నేను వేసుకుంటానండి అన్నాడు. పాస్టర్ గారు అన్నారు, వద్దమ్మా నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది, నువ్వు మరి ఆ పని మాత్రం నువ్వు చెయ్యొద్దు, నువ్వు సొంతంగా పెయింట్లు తెచ్చుకుని వేయాలంటే చాలా అవుతుంది, చాలా కష్టం అవుద్ది, నీకు వద్దు అన్నారు. అంటే మరి అయితే నేను 10,000 ఇస్తానండి, మీరు పెయింట్ల పనిలో వాడండి అని ఆయన మరి తణుకు మన పెద్దిరాజు గారు మరి ఆ విధంగా దేవుని పనిలో సహకరించారు. అలాగే మన సహోదరి బీబ్జాన్ గారు తను కూడా మందిర పని అంటే చాలా మక్కువ. ఆ మక్కువతో మరి 10,000 తెచ్చి మరి వాడండి దేవుని మందిరానికి అని చెప్పింది. అలాగే మన వెంకటేశ్వరరావు గారు కూడా 5,000 తెచ్చి దేవుని మందిర పనికి వాడండి అని ఇచ్చారు. ఈ విధంగా మరి బిడ్డలు సహాయం చేశారు. ఆ మందిర పనులు ఇంతవరకు కూడా పనులన్నీ కూడా అలా చక్కగా జరగడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరి పొరుగురులో కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి. షెడ్డు కేశవరంలో అయితే షెడ్డు వేయాలి, అక్కడ కూడా మరి 4 లక్షలు అవుద్దని చెప్పారు. కాబట్టి ఈ సంవత్సరానికి మరి ఆపేస్తాం, మరి ఈ సంవత్సరానికి వేయమమ్మా అని అక్కడ చెప్పారు. మరి ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే మరి వచ్చే సంవత్సరంలో అక్కడ పని ప్రారంభించాలనుకుంటున్నారు. ఇదంతా కూడా ఇది దేవుని కృప. పాస్టర్ గారికి దేవుని మందిర పని అంటే చాలా మక్కువ. ఆ పని మరి అయ్యేంత వరకు కూడా ఇంకా ఏదైతే దేవుడు తన మనసులో పెడతారో అది అయ్యేంతవరకు కూడా మరి 100 6 100 వర్షాలు కుంభవర్షాలు కురిసినా ఏదైనా కానీ ఇంకేమాత్రం కూడా అది ఆపకూడదు అనే నిశ్చయితతో మరి ముందుకు సాగటానికి ప్రభు ఎంతో కృప చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వెసులుబాటు అంతా కూడా ఇలా మందిరం మరి ఇలాగా అన్నీ మనకి వెసులుబాట్లు కలిగినాయి అంటే ఒక రకంగా మనకిచ్చిన దైవ సేవకుడి యొక్క త్యాగాన్ని బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలమై ఉన్నాం. దేవుని స్తోత్రం. త్యాగం లేకపోతే ఈ రోజున ఉండేవాళ్ళం, ఇక్కడ ఉండేవాళ్ళం. దేవుడు ఎంత మనకి సమకూర్చబడకపోదునేమో నేను అనుకుంటూ ఉంటాను. ఒక భార్యగా నేను ఆయన త్యాగాన్ని చూసి నిజంగా దేవుని చాలా స్తుతిస్తూ ఉంటాను. మామూలు త్యాగం కాదు ఏమంటే, అది నాకు తెలుసు, మా పిల్లలకు కూడా తెలుసు ఆయనకున్న త్యాగం. దేవుని కొరకు దేవుని పని చేసే విషయంలో ఆ త్యాగం మరి మనకి కొన్నిసార్లు మాకు భయమేస్తూ ఉంటుంది. ఆ తెగింపు, ఆ త్యాగం నిజంగా అలాంటి త్యాగం కలిగిన, అలాంటి తెగింపు కలిగిన దైవ సేవకుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా దేవునికి రుణస్తులం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున రక్షణ నిశ్చయిత కొరకు దేవుని వాక్యాన్ని మనము మరి ధ్యానం చేసుకుందాం. రక్షణలో ఏముండాలి? నిశ్చయత. అందరూ చెప్పండి, రక్షణలో ఏముండాలి? అందరూ చెప్పాలి, పురుషులు కూడా చెప్పాలి. రక్షణలో ఏముండాలి? నిశ్చయత ఉండాలి. ఈ రోజున చాలామందికి రక్షణలో ఏమి లేదంటే నిశ్చయత లేదు. ఏం లేదు? నిశ్చయత లేదు. నిజంగా మనం రక్షణలో నిశ్చయత కలిగి ఉండడానికి బైబిల్ గ్రంథంలో యోహాను రాస్తాడు, పేతురు రాస్తాడు. 2 మాటలు చదివి దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. ఒక మాట. రెండో మాట, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1:18. పితృపారంపర్యమైన
మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో ఈ విధముగా నీ సన్నిధిలో దేవా ఇంతవరకు మిమ్మల్ని మహిమపరిచి ఆరాధన చేయటానికి కృప చూపించారు. ఈ సమయమందు ఇదిగో నీ వాక్య భాగంలో నుంచి నీ మాటలు మేము ధ్యానం చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మ నడిపింపును మాకు ఇవ్వండి దేవా. నీ వాక్కు ప్రభా మా యొక్క ప్రభా నాయన జీవితాలకి గొప్ప మేలు చేసినట్లుగా, నీ యొక్క మాట మా జీవితాలని బలపరిచినట్లుగా ఆత్మ నడిపింపించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మనము దేవుని సంబంధులము. మనం ఎవరమంట? దేవుని సంబంధులము. అంతేకాకుండా మనము క్షయమైపోయే వస్తువులను బట్టి మనం విమోచింపబడలేదు. క్షయమైపోయే వెండి బంగారములు బట్టి మనకు విమోచన దొరకలేదు. మరి దేన్ని బట్టి విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. దేవుని స్తోత్రం. ఏమండి, మనం విమోచింపబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము, ఆయన అమూల్యమైన రక్తము, పాపముతో కూడిన రక్తము కాదు, కానీ ఆయన పరిశుద్ధ రక్తము, అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆ విమోచన ద్వారా మనము దేవుని పిల్లలము. ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడంటే, ఇదిగో మీరు దేవుని పిల్లలు, మీరు ఒక నిశ్చయత కలిగి ఉన్నారు. ఏంటి ఆ నిశ్చయత అంటే, అదే అధ్యాయంలో యోహాను పత్రికలోనే 3వ అధ్యాయం 5:13 చదవండి. 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని, దేవుని స్తోత్రం, నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఏమండి, యోహాను అంటాడు, అపోస్తులు 12 మంది కదా, ఈ 12 మందిలో యోహాను అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు. లాస్ట్ను మరణించిన వాడు ఎవరంటే యోహానే. ఈ యోహాను రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే, అంటున్నాడు, నేను ఎందుకు ఈ మాటలు రాస్తున్నానంటే, ఇదిగో మీరందరూ కూడా నిత్య జీవానికి, ఎందుకు అక్కడ ఏం రాయబడుద్ది? నిత్య జీవము గలవారని తెలుసుకొనినట్లు. దేవుని స్తోత్రం. మనందరం ఏం తెలుసుకోవాలి? పరలోకానికి వెళ్ళే వాళ్ళము మేము. ఎవరు మనం? అందరూ చెప్పండి ఒకసారి. పరలోకానికి వెళ్ళేవారము. అవునా కదా? అనుమానమా? అనుమానం లేదు. దేవుని స్తోత్రం. మనందరము కూడా యోహాను అంటాడు, ఇదిగో మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేవారు గనక నేను ఈ సంగతులు వ్రాస్తున్నాను. ఏ సంగతులు రాస్తున్నాడు అంటే, 2వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. 2:26 మిమ్మల్ని మోసపర్చిన వారిని బట్టి ఈ సంగతులు రాస్తున్నాను. ఇదిగో మొదటగా అంటాడు, ఇదిగో మీరు పరలోకములోకి వెళ్ళేవారు కాబట్టి ఈ సంగతులు రాస్తున్నాను. రెండవదిగా ఏమంటున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? మోసపరిచే వాళ్ళు ఉంటారు. ఎలా మోసపరుస్తారు అంటే, అదే పత్రికలో 4:1 చదవండి. 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు గనుక ప్రతి ఆత్మను, అంటే మిమ్మల్ని మోసపరిచేవారు లోకంలో ఉన్నారు, దుర్బోధన లోకంలో ఉన్నాయి.
కాబట్టి మీరు మోసపోవద్దు, అందుకని ఈ సంగతులు రాస్తున్నాను అంటాడు. ఇంకా ఏమంటాడంటే చూడండి, 1వ అధ్యాయం 4వ వచనం చదవండి, 2వ అధ్యాయం 1వ వచనం చదవండి, 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్టుగా ఈ సంగతులు వ్రాస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీరు పరలోకం వెళ్ళాలని ఈ సంగతులు వ్రాస్తున్నాను, మీరు పాపం చేయకున్నట్లుగా మీకు రాస్తున్నాను, మీరు మోసపోకున్నట్లుగా రాస్తున్నాను అంటూ చూడండి. చివరిగా ఏమంటాడంటే 1:4 చదవండి, 1:4, 1వ అధ్యాయం 4వ వచనం చదవాలి. 1:4, 1 యోహాను 1:4. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి, ఇక్కడ యోహాను 4 రకాలుగా చెప్తూ ఉంటాడు. మీరు పాపం చేయకున్నటకై రాస్తున్నాను, మీరు పరలోకం వెళ్ళాలని రాస్తున్నాను, ఇదిగో మీరు దుర్బోధన విషయమై మోసపోకుండా రాస్తున్నాను, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని రాస్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే ఈ 4ని బట్టి మనము రక్షణలో నిశ్చయత కలిగిన వారిగా ఉండాలి. ఈ యోహాను పత్రిక అంతటిలో 2 మాటలు ఏవండి మనము ఈ రోజున తీసుకోవాల్సిన మాటలు ఏంటంటే, అందులో ఒకటి దేవుని పిల్లలు, దేవుని సంబంధులు. ఒకటేంటి? దేవుని సంబంధులు. రెండవదిగా లోక సంబంధులు. మొదటిగా ఏ సంబంధులు? దేవుని సంబంధులు. రెండవదిగా లోక సంబంధులు. లోక సంబంధులు తాత్కాలికమైన వాటి కొరకు ఆశిస్తూ ఉంటారు. ఏమండి, లోక సంబంధులు తాత్కాలికమైన వాటిని ఆశిస్తూ ఉంటారు, ఈ లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుని సంబంధులు ఏమండి శాశ్వతమైనవి, అక్షయమైనవి ఆశిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుని సంబంధులు దేన్ని ఆశిస్తారు? శాశ్వతమైనవి, అక్షయమైనవి. అక్షయమైనవి అంటే క్షయము కానివి. దేవుని స్తోత్రం. దేవుని సంబంధులు అక్షయమైన వాటిపైన మనసు పెడతా ఉంటారు. లోక సంబంధులు ఎక్కడ పెడతారు మనసు? తాత్కాలికమైన వాటిపైన, క్షయమైపోయే వాటిపైన లోక సంబంధులు మనసు పెడుతూ ఉంటారు. కానీ దేవుని సంబంధులు దేనిపై మనసు కలిగి ఉంటారంటే శాశ్వతమైనది, క్షయము కానిది, అక్షయమైన దానిపైన మనసు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఈ యోహాను భక్తుడు ఈ ఇద్దరి గురించి రాస్తూ ఉంటాడు. ఎందుకు అంటే దేవుని సంబంధులు అక్షయమైన వాటిపైన ఎందుకు మనసు పెడతారంటే, మనం ఆరాధించే దేవుడు అక్షయుడు. దేవుని స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు ఏ దేవుడు అండి? అందరూ చెప్పాలి, ఏ దేవుడు? అక్షయుడు. అక్షయుడు అంటే అర్థం ఏంటి? క్షయము కానివాడు అక్షయుడు. చూడండి, ఈ లోకం ఎలాగుంది అంటే, ఈ లోక పరిస్థితి ఎలాగుంది అంటే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు. చూడండి, దేవుని మహిమనంట లోకం ఎలాగ మార్చిందంట? ఎలా మార్చిందంటండి? క్షయమైపోయే మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు. చూడండి, దేవుణ్ణి ఎలా మార్చారు? లోకం దేవుణ్ణి ఎలా మార్చింది అంటే, మనుష్యుడే దేవుడు అనుకుంటున్నాడు. ఏమంటే మనుషుడిని ఎలా ఆరాధిస్తున్నాడు? దేవుడని ఆరాధిస్తున్నాడు. కానీ మనుషుడు ఒకరోజు క్షయమైపోతాడు. మనుషుడు ఒకరోజు ఏమైపోతాడండి? క్షయమైపోతాడు. ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత నీతిమంతుడైనా కావచ్చు, వాడు ఎంత గొప్ప స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రతి మనుషుడు కూడా ఏమైపోతాడు? క్షయమైపోతాడు. క్షయము కాని మనుషుడి లోకంలో ఎవరో కూడా లేరు.
కానీ దేవుని మహిమనంట మనుషులు ఎలా మారుస్తున్నారు అంటే, క్షయమైపోయే మనుషుల రూపంలో దేవుడు అనుకుంటున్నారంట. ఏమండి, జంతువును పట్టుకుని దేవుడు అనుకుంటున్నారు. పక్షుల్ని, పురుగుల్ని పట్టుకుని దేవుడు అని క్షయమైపోయే వాటికి మనుషులు మారుస్తున్నారంట. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరము కూడా అక్షయుడగు దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. క్షయముకు లేని, క్షయము కాని దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుని బట్టి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్షయమైన క్రీస్తు రక్తాన్ని బట్టి, అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. మనము అక్షయుడగు దేవుణ్ణి కలిగి ఉన్నాం. అక్షయుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకే ఈ అక్షయుడగు దేవుడు ఎక్కడ ఉండాలో తెలుసా? నీ హృదయం అనే సింహాసనంపై ఆయన ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి, ఎక్కడ ఉండాలి? నీ హృదయం అనే సింహాసనంపై ఆయన ఉండాలి. ఈ రోజున హృదయాల్లో ఏమున్నాయి? హృదయంపై ఎవరున్నారు? కొంతమంది హృదయంపై దేవుడున్నాడా? ఏమన్నా లేడు. ఏమన్నా కొంతమంది హృదయంపై డబ్బు ఉంది, ధనమే దైవం అనుకుంటూ హృదయంపై ధనం ఏలుబడి చేస్తుంది. కొంతమంది యవనస్తులకి హృదయంపై అమ్మాయి ఏలుబడి చేస్తుంది, అబ్బాయి ఏలుబడి చేస్తున్నాడు. నీ హృదయం అనే సింహాసనంపై ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? యెహెజ్కేలు గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. 14వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో ఏం పెట్టుకుంటున్నారంట? విగ్రహములు. ఏ విగ్రహం ఉంది? నీ హృదయం అనే సింహాసనంపై ఏ విగ్రహం ఉంది? నీ హృదయం అనే సింహాసనంపై అక్షయుడైన దేవుడు కలిగి ఉన్నావా? ఏమండి, అక్షయుడకు దేవుణ్ణి నీ హృదయంలో కలిగిన అనుభవం నీలో ఉందా? నువ్వు ఆరాధించే దేవుడు అక్షయుడు, క్షయము కానివాడు. ఇలాంటి అక్షయుడకు దేవుడు నీ హృదయం అనే సింహాసనంపై నువ్వు కలిగి ఉన్నావా? ఏమండి, కలిగి ఉన్నావా? నీ హృదయం అనే సింహాసనంపై ఆయన్ని కలిగి ఉంటే నీవు దేవుని సంబంధిగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. యోహాను రాస్తాడు, మీరు దేవుని సంబంధులు. ఏమండి, లోక సంబంధులం కాదు, మనం అపవాద సంబంధులము కాదు. మనం ఎవరో అంటే దేవుని సంబంధులం. దేవుని సంబంధి అయిన వాడు అక్షయుడకు దేవుణ్ణి హృదయం అనే సింహాసనం మీద కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. అక్షయుడకు దేవుడు మాత్రమే కాదు, మనము ఏమండి దేని మూలముగా బ్రతుకుతున్నాము అంటే, మనము దేని మూలంగా పుట్టాము అంటే అక్షయ బీజము నుండి పుట్టాము. మనం దేని నుండి పుట్టాం? మన విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అక్షయ బీజము నుండి పుట్టుకొచ్చింది. అక్షయ బీజం అంటే ఏంటి అంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22వ వచనం, 1 పేతురు 1:22. మీరు క్షయ బీజము నుండి కాక చూడండి ఇక్కడ బాగా వినండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. దేవుని స్తోత్రం. ఏ బీజం అండి? అక్షయ బీజము. దేవుని వాక్యం అంట ఎలాంటిది? క్షయము కానిది. దేవుని వాక్యము చెడిపోనిది. దేవుని వాక్యము నాశనము కానిది. దేవుని వాక్యము కుళ్ళి పట్టేది కాదు. దేవుని వాక్యము అక్షయమైనది, శాశ్వతమైనది. దేవుని స్తోత్రం. అందుకని యేసుప్రభు అన్నాడు, భూమి ఆకాశము గతించినా నా మాటలు గతించవు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నిజమే, మనం అక్షయ బీజము నుండి మనం పుట్టిన వారము. ఈ అక్షయ బీజమైన దేవుని వాక్యము నీ హృదయంలో ఉందా? దేవుని వాక్యాన్ని పట్టుకుని
పట్టుకొని నువ్వు జీవిస్తున్నావా? దేవుని వాక్యము ద్వారా బలపడుతున్నావా? దేవుని వాక్యము ద్వారా ధైర్యం తెచ్చుకుంటున్నావా? దేవుని వాక్యము ద్వారా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం చదవండి. 55:10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి భూమిని తడిపి విత్తనాన్ని భుజింపు వారికి ఆహారమును అది చిగురించి వర్ధిల్లినట్లు చేయును. అలాగే ఎంత బాగా పోలుస్తున్నాడండి యెషయా, ఎంత బాగా పోలుస్తున్నాడు చూడండి. ఆకాశము నుండి వర్షము హిమము ఎలాగైతే నేలను తడిపి విత్తనం ఇస్తుందో, ఆహారం ఇస్తుందో, అలాగే దేవుని వాక్యం కూడానంట. చదవమ్మా. అలాగే నా నోట నుంచి వచనమును ఉండును. దేవుని స్తోత్రం. దేవుని నోట నుండి వచ్చే మాట ఏమండి, ఈ పరిశుద్ధ లేఖనంలో ఉన్న మాట వర్షంలాగా, హిమములాగా నీ హృదయాన్ని ఏం చేస్తుందంట? తడుపుతుంది. ఏమండి, మార్పిస్తుంది. ఏమండి, విత్తనము, ఆహారము ఎలాగైతే ఆ వర్షము ద్వారా, ఆ హిమము ద్వారా భూమికి కలుగుతుందో, అలాగే నీ హృదయం ఒక భూమిలాగా, దేవుని వాక్యము ఒక హిమములాగా, వర్షములాగా నీ హృదయంలో పడితే గొప్ప మార్పు నీ జీవితంలో కలుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము ఎవరి నీ హృదయంలో పడినప్పుడు నీలో ఏమొస్తుంది? గొప్ప మార్పు వస్తుందండి. వచ్చిందా మార్పు? దేవుని వాక్యం 2 పనులు చేస్తుంది. దేవుని వాక్యం ఎన్ని పనులు చేస్తుంది? రెండు పనులు. ఒకటి ఏంటంటే మార్పు అయినా నీలో తీసుకొస్తుంది, లేకపోతే తీర్పుకైనా నడిపిస్తుంది. ఈ మాట మర్చిపోకూడదు. దేవుని వాక్యం 2 పనులు చేస్తుంది. ఒకటేంటి? మార్పు అయినా తీసుకొస్తుంది, రెండవది తీర్పులోనికి నడిపిస్తుంది. ఎందుకు తీర్పులోకి నడిపిస్తుంది? నువ్వు ఇన్ని బోధలు విన్నావు, ఇన్ని మాటలు విన్నావు, అయినా ఏం లేదు, మారలేదు. ఎందుకు వెళ్ళావు గుడికి? ఎందుకు వెళ్ళావు? ఏమండి, దేవుణ్ణి మార్చుకోవడానికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? వాక్యం విన్నట్టుగా కూర్చున్నావు కదా, వాక్యం వింటున్నట్టుగా ఉన్నావు కదా అని ఒకరోజు నీ జీవితం మార్పు లేకపోతే తీర్పు పాలైపోతావు. జాగ్రత్త. మార్పు చేసుకుంటున్నావా? దేవుని వాక్యం ద్వారా నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఎంత మార్చుకున్నావు? ఏమండి, నీ ఎగతాళి మాటలను మార్చుకున్నావా? నీ యొక్క ప్రవర్తనలో, నీ జీవితంలో దేవునికి ఆయాసం కలిగించేవి మార్చుకున్నావా? దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎంత వాక్యం వింటున్నావు? ఏమండి, ఎన్నో వాక్యాలు విన్నావు కదా, రక్షింపబడి ఎన్నో సంవత్సరాలు అయ్యింది కదా. ఇంతకాలం బట్టి దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు కదా. ఏది నీ జీవితంలో మార్పు? ఏదైనా చెప్పగలదువా? ఇదిగోనండి, నేను ఈ మాట ద్వారా నేను మార్చుకున్నానండి, నేను ఇదిగో ఈ మాట నన్ను తాకింది, ఈ మాట ద్వారా ఇదిగో అప్పటి నుంచి నేను ఇలా బ్రతుకుతున్నానండి, ఇలా జీవిస్తున్నానండి, ఇదిగో దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దగ్గర నుంచి ఈ చెడు విడిచిపెట్టానండి, ఇదిగో ఈ పనులు మానేశానండి, ఈ మాటలు మానేశానండి, ఈ చెడు మాటలు మానేశానండి, ఈ బూతులు మానేశానండి, ఈ కొండాలు మానేశానండి అని ఏదైనా దేవుని వాక్యము ద్వారా మార్చుకున్న సంఘటన అదే సాక్ష్యం అండి. సాక్ష్యం అంటే ఏంటి? మార్పే సాక్ష్యం. మార్పే సాక్ష్యం. ఇదిగో అంత క్రితం ఇలాగా దొంగ పనులు చేసేదాన్నండి, దొంగ పనులు చేసేవాడినండి, అవి మానేసుకున్నానండి. ఇది ఏమండి, ఇదేంటి మార్పు? ఎంతమంది అలాంటి వాళ్ళు లేరండి? ఏమండి, ఈ రోజున గొప్ప గొప్ప గజదొంగలు మారిపోయారండి దేవుని వాక్యం ద్వారా. వాళ్ళని ఖైదీలు మార్చలేకపోయారు, పోలీసులు మార్చలేకపోయారు.
ఏమండి, వాళ్ళు పోలీసులు కొట్టిన దెబ్బలు వారిని మార్చలేకపోయాయి. కానీ దేవుని వాక్యం వాళ్ళని మార్చి, ఏమండి, సువార్థికులుగా, సేవకులుగా వాడబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుని వాక్యం వాళ్ళు మార్చింది. దొంగలను మార్చింది, వ్యభిచారులను మార్చింది. మార్చలేదండి? మార్చలేదా దేవుని వాక్యం? త్రాగుబోతులను మార్చిందండి. చెప్తున్నారు కదా, సాక్ష్యం చెప్తున్నారు కదా మొన్న ఆల్ నైట్ ప్రేయర్లో. ఏమండి, ఆల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ అందులో మన సోదరు జానకి గారు ఒక సలహా ఇచ్చారు. వారు ఎక్కడో అనుభవం చూసి ఆ సలహా ఇచ్చినప్పుడు నేను కొన్ని రోజులు ప్రార్థన చేశాను. తర్వాత సరే మంచిది అనిపించింది. ఆల్ నైట్ ప్రేయర్లో ఒక సాక్ష్యం చెప్తే బాగుంటుందండి అని అన్నారు. ఆ రోజు మరి మొన్న ఆల్ నైట్ ప్రేయర్లో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఉమా గారు సాక్ష్యం చెప్పారు. ఇద్దరు చెప్పారు, మన విజయలక్ష్మి గారు, ఉమా గారు. ఏమండి, ఇద్దరు సాక్ష్యాల్లో చాలా చక్కగా చెప్పారు. అందులో ఉమా గారు అంటారు, ఇదిగో నేను దేవుని వాక్యం ద్వారా ఎన్నో మార్చుకున్నానండి, ఎన్నో మార్చుకున్నాను. నిజమే, మార్చుకోవాలి. దేవుని వాక్యం ఒక హిమము లాంటిది, ఒక వర్షం లాంటిది. నీ హృదయాన్ని తడపాలి. నీలో ఉన్న నేను ఇంకా మారననే కఠినత్వం పోవాలి. నాకు ఇది అసాధ్యం అనుకోకూడదు నువ్వు. ఏమిటి, దేవుని వాక్యం ద్వారా నీలో ఏం కలగాలి? మార్పు కలగాలండి. లేకపోతే తీర్పు పాలైపోతావు, తీర్పులోనికి వెళ్ళిపోతావు. నువ్వు మార్చుకుంటే ఏమండి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, దేవునికి మహిమకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అక్షయ బీజము, దేవుని వాక్యము. కాబట్టి ఈ అక్షయ బీజమైన దేవుని వాక్యాన్ని నువ్వెంత తీసుకుంటున్నావు? నీవు నీ హృదయంలోనికి దేవుని వాక్యం తీసుకుంటే 119వ కీర్తన 165వ వచనం మనందరికీ తెలుసు కదా, చదవండి త్వరగా. 119, 165 త్వరగా తీయాలి. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది. దేవుని స్తోత్రం. ఏమంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, దేవుని వాక్య ప్రేమికుడుగా నువ్వు మారిపోతే, దేవా నాతో ఏం మాట్లాడతావు అనే ఆశ నీలో కలిగితే, దేవుని వాక్యం ద్వారా బ్రతకాలని, నా ఆత్మీయ జీవితం బ్రతికించుకోవాలని ఆశపడితే, నీ ధర్మశాస్త్రము, నీ వాక్యము ఎంతో నెమ్మది. ఎంత నెమ్మది? ఎంతో. ఎంత అంటే వేరు, ఎంతో అంటే ఇక మనం ఫుల్ స్టాప్ పెట్టలేము దానికి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకుంటే నీ హృదయంలో ఏముంటుందండి? నెమ్మది ఉంటుంది. నెమ్మదిగా ఉంటావు. పరిస్థితులు ఎలాగున్నా కానీ నువ్వు ఎలాగుంటావు? నెమ్మదితో ఉంటావు. నీ జీవితంలో అలజడలు రావచ్చు, ప్రతికూలంగా పరిస్థితులు ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, నష్టంగా ఉండొచ్చు. ఏమండి, నిరీక్షణకు ఆధారం లేనట్టుగా ఉండొచ్చు. అయినా కానీ దేవుని వాక్యం నీలో హృదయంలో ఉంటే, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు బ్రతికితే నువ్వు ఎలా ఉంటావంట? నెమ్మదితో ఉంటావు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 10:17 మనందరికి తెలిసిన మాట కదా, వినుట వలన విశ్వాసం కలుగుద్ది. నిజమే. దేవుని వాక్యాన్ని, అక్షయ బీజము దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే, ఈ అక్షయ బీజమైన దేవుని వాక్యము ద్వారా నువ్వు నడవగలిగితే, నీ విశ్వాసం రోజు రోజుకి ఏమవుతూ ఉంటుంది? వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం అంతకంతకు కూడా అభివృద్ధి చేసేది కూడా దేవుని వాక్యమే. నీ విశ్వాసం వృద్ధి అవ్వాలంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉండాలి. ప్రతి సమయానికి కూడా చాలినది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు నెమ్మది కలిగి ఉంటావు, విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉంటావు. ఈ వాక్యం ఎప్పుడూ కూడా హిమములాగా, వర్షములాగా నిన్ను తడుపుతూ ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథంలో 19:7 చదవండి త్వరగా. 19:7 కీర్తన గ్రంథం 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది,
అది ప్రాణమునకు తెప్పరిల్ల చేయును. దేవుని స్తోత్రం. ఏమండి, ప్రాణమును ఏం చేస్తుందంట? తెప్పరిల్ల చేస్తుందంట. తెప్పరిల్లడం అంటే ఏమంటే, తెప్పరిల్లడం అంటే ఏంటి? చూడండి, పైనుంచి వర్షం కురిసినప్పుడు ఏమండి కింద ఉన్న జీవులు ఏం చేస్తాయి? తెప్పరిల్లుతూ ఉంటాయి. మంచి యాసకాలం, మంచి యాసకాలం, వేడి వేడి మండిపోతున్న సమయంలో చల్లటి గాలి, చల్లటి వర్షం వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది? అమ్మయ్య, చచ్చిపోయాం ఉడుకుతో, చచ్చిపోయాం ఎండలతో, అమ్మయ్య వర్షం ఎంత హాయిగా ఉంటుందండి, ఎంత ఆస్వాదిస్తాం. అలాగే దేవుని వాక్యం కూడా నువ్వు ఎండలాంటి అనేకమైన ఛాలెంజ్, అంటే కొన్నిసార్లు ఛాలెంజ్గా నిలబడవలసి వస్తుంది. ఏమండి, కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితుల్లో నిలబడవలసి వస్తుంది. అనేకమైన పోరాటాల్లో నిలబడవలసి వస్తుంది. అప్పుడు ఏడ్పు, కన్నీరు, బాధ, నీ గుండెల నిండా బాధ నిండిపోతూ ఉంటుంది పరిస్థితులకి. అలాంటి సమయంలో దేవుని వాక్యం అంట నిన్నేం చేస్తుంది? తెప్పరిల్లా చేస్తుందంట. ఆ బాధలో ఉన్న నీ జీవితం, ఆ కష్టంలో ఉన్న నీ జీవితం, ఆ గుండెల నిండా ఆ బాధతో ఉన్నప్పుడు దేవుని వాక్యం హిమములాగా నీలో పడినప్పుడు, మంచులాగా నీలో పడినప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది? తెప్పరిల్లదు, హాయిగా ఉంటుంది. అమ్మయ్య, నాకు దేవుడు ఉన్నాడు. నాకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఈ కష్టాల్లో నాకు దేవుడు తోడై ఉన్నాడు, చాలు చాలు అని దేవుని వాక్యం ద్వారా ఏమండి నీ విశ్వాసంలో వృద్ధి నీకు తెలియకుండానే వృద్ధి అయిపోతూ ఉంటావు. దేవుని స్తోత్రం. నీకు ఎన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు విశ్వాసంలో అంతకంతకు వృద్ధి అయిపోతూ ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యము నుండి నువ్వు పుట్టావు, దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్నావు, దేవుని వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి ఈ లోక పరిస్థితులు ఏమీ కూడా నీకు ఆటంకాలుగా ఉండవు, నీ భక్తి జీవితానికి ఆటంకాలుగా ఉండవు. ఎందుకంటే క్షయమైపోయేది కాదు దేవుని వాక్యం, అక్షయమైన దేవుని వాక్యము నుండి నువ్వు పుట్టావు. దేవుని స్తోత్రం. మన దేవుడు ఎవరు? అందరూ చెప్పాలి, ఎవరు? అక్షయుడు. ఎవరండి? అక్షయుడు. అక్షయుడైన దేవుని పిల్లలం మనం. రెండవదిగా మనం ఎలా పుట్టాం? అక్షయ బీజము నుండి పుట్టాం. అక్షయ బీజం అనగా ఏంటి? దేవుని వాక్యము. అక్షయ బీజం అంటే ఏంటండి? దేవుని వాక్య మూలముగా మనం పుట్టాం. అవునా? ఏమండి, దేవుని వాక్య మూలంగానే మనం పుడదా? దేవుని వాక్య మూలంగానే బ్రతుకుతున్నాం మనం. దేవుని వాక్యానికి, ప్రతిదానికి కూడా దేవుని వాక్యాన్ని తీసుకోవాలి మనం. దేవుని స్తోత్రం. ఇది రెండవదిగా. మూడవది ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో అక్షయమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఎప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుని మీద ఉన్న ప్రేమ క్షయము కాకూడదు. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? అక్షయమైంది, అంటే శాశ్వతమైన ప్రేమతో నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24 చదవండి. 6:24. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. దేవుని స్తోత్రం. ఏమండి, మనం ఎలా ప్రేమించాలి ప్రభువునంటే ఏమండి, శాశ్వతమైన ప్రేమతో. ఎందుకంటే మనం అదృశ్యమైన వాటి కొరకు మనం బ్రతుకుతున్నాం, దృశ్యమైనవి మనం చూడట్లేదు కనుక మన దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ఏమండి, అక్షయమైన ప్రేమతో ప్రేమించాలి. ఎప్పటికీ కూడా దేవుడి మీద ఉన్న ప్రేమ సన్నగిలిపోకూడదు. ఎప్పుడు సన్నగిలిపోద్ది దేవుడి మీద ఉన్న ప్రేమ? చెప్పండి, మీకు తెలిసిన విషయాలు చెప్పండి. దేవుని మీద ఉన్న ప్రేమ ఎప్పుడు సన్నగిలిపోతుంది? ఆలోచించి చెప్పండి. ఎప్పుడండి? మనం అనుకున్నవి జరగనప్పుడు. మంచి పాయింట్ చెప్పారు లక్ష్మి గారు. ఎప్పుడు? మనం అనుకున్నవి జరగనప్పుడు. ఇంకా చెప్పండి.
ఏమండి? ఇంకా చెప్పండి. దేవుని మీద ఉన్న ప్రేమ ఎప్పుడు చల్లారిపోతుంది చెప్పరా? ఏమండి? కష్టాలు ఎక్కువైనప్పుడు, ఏమండి, మనం అనుకున్నవి జరగనప్పుడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 5:5 చదవండి. 5:5. ఎందుకనగా మీ నిరీక్షణ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో దేని ద్వారానంట? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ప్రేమ కుమ్మరించబడి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు, ఏమండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తావో అప్పుడు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. అదే నువ్వు ఆత్మ కలిగి ఉండడానికి రుజువు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నదనడానికి రుజువు ఏంటంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవుణ్ణి ఏం చేస్తావు? ప్రేమిస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావు, కొంచెము ప్రేమ నువ్వు దేవుని మీద చూపిస్తావో, ఏమండి, నీ మీద లెక్కలేని ప్రేమ ఆయన చూపిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు చూపించే ప్రేమ కొంచెమే, కానీ ఆయన చూపించే ప్రేమ కొలత లేనిది, హద్దులు లేనిది, అవధులు లేనిది. అలాంటి హద్దులు లేని, అవధులు లేని ప్రేమ మనం పొందుకుంటూ ముందుకు సాగాలి అంటే మన వైపు నుంచి మనం దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించేవారిగా ఉండాలి. మనము దేవుణ్ణి ప్రేమించాము అనడానికి రుజువు ఏంటి? ఏమండి, ఆయన ఫోటో పెట్టుకుని, ఏమండి, ఆయన ఫోటో ముందు ఒక 5 నిమిషాలు లెంపలు వాయించుకుంటాం ఆయన ప్రేమించటమా? ఏమండి, కాదు. ఆయన ప్రేమించటం అంటే ఏంటి? ఆయన ప్రేమించటం అంటే ఏంటి? యోహాను సువార్త చదువుదాం, చూడండి. యోహాను సువార్త 14:23 అందరూ చదువుదాం. యోహాను సువార్త 14:23. నా మాట గైకొను, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తాడంట? నా మాట గైకొను. అంటే ఎవరైతే దేవుని మాటను గైకొంటారో, ఎవరైతే దేవుని మాటను వింటారో వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుని మాట వింటున్నావా? ఏవండి, దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా, తిరగబడుతున్నావా? దేవుడు మాట్లాడే మాటకు నువ్వు లోబడితే నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పటికీ కూడా లోబడి ఉంటాడు. లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. అదే రుజువు. దేవుణ్ణి ప్రేమించటానికి అదే రుజువు అండి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను నెరవేర్చుట విషయంలో, ఇంకా నేను దేవుని మాట ఏది నెరవేర్చాలి, ఇంకా దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలి, ఇంకా నేను దేవుళ్ళో నేను ఎలా సాగాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉంటాడు. ఏమండి, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పటికీ కూడా, ఏమండి, దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. చాలామంది ప్రారంభంలో దేవుణ్ణి, రక్షించబడిన ప్రారంభంలో దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు. ఏమండి, బాప్తిసం పొందిన తొలి రోజుల్లో నేను గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఈ గొప్ప రక్షకుడు నాకు కలిగి ఉన్నాను అని ఎంత ప్రేమతో ఎవడు ప్రార్థన చేయడం, ఇంకంతసేపు ప్రార్థన వాక్యం, అమ్మో ఎక్కడ కూటాలు ఉన్నా వెళ్ళిపోవాలి, ఎక్కడ ప్రార్థనలు ఉన్నా వెళ్ళిపోవాలి, ప్రార్థనలో పాలు పంపులు పొందాలి. మొదటి విశ్వాసంలో చాలామంది ఎవడి మొదటి ప్రేమలో చాలా ఉజ్జీవంగా ఉంటారు. రాను 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 ఏమైపోతుంటారు? అందుకే ప్రకటన గ్రంథంలో సంఘం మీద ఒక తప్పు మోపాడు. ఏమండి, సంఘం మీద ఒక తప్పు మోపాడు. ఏంటి ఆ తప్పు అంటే, చదవండి ప్రకటన గ్రంథంలో ఎన్నో అధ్యాయం? 2:4 చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను
నీవు వదిలితివి. చాలండి. మొదట నీకుండిన ప్రేమను ఏం చేసా అమ్మా? ఏం చేసా? మొదట దేవుడంటే ప్రాణం, దేవుని కార్యాలంటే ప్రాణం. ఏమండి? దేవుని పనిలో పాలు పంపులు పొందాలంటే ఆశతో పరుగు పెడుతూ వచ్చావు. దేవుని సన్నిధికి అమ్మో పరుగు పెడితే వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందుకోవాలి. ఏమండి? దేవుని యొక్క సన్నిధిలో నేను కనపడాలి, దేవుని సన్నిధిలో నేను మొట్టమొదటిగా వెళ్ళి ప్రార్థన చేయాలి అని నువ్వు మొదటలో ఎంతో ఆశతో ఉన్నావు. రాను 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 ఏమైపోయింది? సన్నగిలిపోతున్నావు. నీ ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఆయన రాకడ కంట అనేకులున్న ప్రేమ ఏమైపోతుంది? ఇదొక సూచన. మొదటి వారు కడపడి వారు అయిపోతారంట. కడపడి వారు అవ్వకుండా జాగ్రత్త పడదాం. మొదటి వారిగా ఉందాం. ఎప్పటికీ కూడా మొదటి వారిగా ఉందాం. మొదటి ప్రేమను కాపాడుకుందాం. కొంతమంది మొదటి ప్రేమలో అగ్నిలాగా మండుతూ ఉంటారు. రాను 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 బుగ్గిలాగా బూడిదైపోయినట్టుగా అయిపోద్ది. లేదు, మనం ఎప్పుడూ కూడా దేవుని మీద ఉన్న ప్రేమ అగ్నిలాగా మండుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ ఆరిపోకూడదు. దేవుని మీద ఉన్న ప్రేమ ఆరిపోకూడదు. అగ్నిలాగా దేవుని మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ కూడా మనలో రగులుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవునిపై అలాంటి ప్రేమ నువ్వు కలిగి ఉంటావో నీ తోటి వారికి నువ్వు క్షేమాభివృద్ధి కలగజేస్తావు. ఏం చేస్తావు? క్షేమాభివృద్ధి కలగజేస్తావు. తెస్సలోనికి రాసిన పత్రికలో అంటాడు, ఏమండి? దేవుని మీద ప్రేమ, ఆర్పచాలనంత ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ తోటి వారి యొక్క క్షేమాన్ని కోరేవారిగా ఉంటావు. నీ తోటి వారికి నువ్వు క్షేమం కలగజేస్తూ ఉంటావు. ఏమండి? నీవు ప్రేమను పంచేటట్లుగా నువ్వు ఉంటావు. అలా ఉండాలని, అలా అక్షయమైన దేవుని మీద ఉన్న ప్రేమ అక్షయమైందిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎన్నోది మాట? మొదటి మాట ఏంటి? అక్షయుడగు దేవుడు. రెండవదిగా అక్షయ బీజము నుండి మనము పుట్టాం. మూడవదిగా అక్షయమైన ప్రేమతో దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉండాలి. నాలుగవదిగా పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము. ఏ 4వ మాట ఏంటి? అక్షయ అలంకారం. అందరూ చెప్పండి. అక్షయ అలంకరణ. అక్షయ అలంకరణ అంటే ఏంటి? ఏమండి? క్షయము కాని అందము, క్షయము కాని అలంకరణ. దేవుని స్తోత్రం. మనందరం కూడా ఏమండి ఈ బాహ్య అలంకరణ కొరకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమండి ఆరాట పడుతూనే ఉంటాం. ఏమండి? ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే ఎక్కడ చాలా నీట్గా కనిపించాలి, ఆశపడుతూ ఉంటాం. ఇది బాహ్య అలంకరణ. ఈ బాహ్య అలంకరణ ఒకరోజు క్షయమైపోయేది. ఏంటి? క్షయమైపోయేది. ఈ అలంకరణ రోజు రోజుకి ఏమండి క్షయమైపోతూ ఉంటుంది. ఈ బాహ్య అలంకరణ శాశ్వతమైంది కాదు. ఈ బాహ్య అలంకరణ కొరకు నువ్వెన్ని ధరించినా, వెండైనా బంగారమైనా ఏదైనా కానీ ఏమైపోతుంది? క్షయమైపోద్ది. అమ్మా, ఏమైపోద్ది? క్షయమైపోద్ది. కానీ అక్షయమైన అలంకరణ ఒకటి ఉందంట. ఈ అక్షయమైన అలంకరణ ఏంటి? అక్కడే రాశాడు. ఏంటంట? సాధువత్వం మృదువైనట్టు. ఏంటంట? సాధువైనట్టు మృదువైనట్టు. అంటే నీలో ఏ అలంకరణ కావాలి? అక్షయమైన అలంకరణ ఏంటి? నువ్వు ఏది ధరించాలి అంటే సాధువత్వం ధరించాలంట. ఏం ధరించాలి? అందరూ చెప్పాలి. ఏం ధరించాలమ్మా? సాధువత్వం ధరించాలంట.
మరి ఉందా సాధువత్వం? ఏమండి, మనం ఎప్పుడు కూడా బండ కింద సర్పంలా ఉండకూడదు. బండ కింద సర్పం ఏం చేస్తుంది? బండను ఇలా లాగామనుకోండి, ఏం చేస్తుంది? బుస్సు అంటది. అవునా కదా? అంటదా అందా? ఏమండి, బండ కింద ఒక రాయి కింద పాము ఉందండి, చూసుకోకుండా మనం దాన్ని ఏం చేసాం? లాగాం. లాగ్గానే అది ఏం చేస్తుంది? పోన్లే, చూసుకోకుండా లాగాళ్లే అని ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? బుస్సుమని లెగ్స్ కాటేస్తుంది. అదే ఒక రాయి కింద, ఒక బండ కింద పురుగు ఉంది. ఏముంది? పురుగు ఉంది. నువ్వు లాగావు బండనే, ఏం చేద్దా పురుగు? ఏం చేద్దామా? నేను తప్పించుకుని పోవడానికి చూస్తుంది. ఏమండి, మనం బండ కింద పురుగుల్లా ఉండాలి కానీ బండ కింద పాముల్లా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పాముల్లా ఉండకూడదు. ఇంకా పాము స్వభావం చాలామందిలో సావలేదు. ఏమండి, మనకి అక్షయమైన అలంకరణ రావాలి. ఈ అలంకరణ ఏంటంటే సాధువత్వం. వచ్చిందా సాధువత్వం? ఏమండి, ఇక్కడ ఒక ఆమెను ప్రస్తావిస్తున్నాడండి. ఆమె పేరు ఏం పేరు? అక్కడే ఉంది. ఏం పేరంట? చదవండి అమ్మా, నాయాంక చూస్తున్నారు. అలాగా అక్కడ రాయబడి ఉంటుంది పేతురు రాసిన పత్రికలో. కిందకు వచ్చేస్తూ ఉంటే శారా, ఆగమ్మా, ఎవరు? అక్షయమైన అలంకరణ గురించి చెప్పుకుంటూ వచ్చి ఎవరిని పెట్టాడు అక్కడ? శారాని పెట్టాడు. ఎవరంట ఈమె? శారా అక్షయమైన అలంకరణ ధరించింది. ఆమెలో ఉన్నది ఏంటంటే సాధువత్వం. ఎంత సాధువు నేర్చుకుందో తెలుసా? ఎంత సాధువుగా ఉండడం నేర్చుకుందో తెలుసా? ఏమండి, మీకు ఒక ఆమె జీవితంలో జరిగిన 2 పరిస్థితుల గురించి చెప్తాను. ఒకసారి ఫరో అబ్రహాం ఆ దేశం వెళ్ళాడు. ఆ దేశానికి రాజు ఎవరంటే ఫరో. ఇప్పుడు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం ఏమంటాడంటే తన భార్యను పట్టుకెళ్ళి భార్యను చూసి ఏమంటాడంటే చెల్లి అన్నాడు. ఏమన్నాడు? చెల్లి అన్నాడు. చెల్లి అని చెప్పగానే ఆమె అందాల గురించి అక్కడున్న ప్రజలు పొగిడినప్పుడు అది రాజు దాకా వెళ్ళిపోయింది ఆ వార్త. రాజుగారు అంటారు, తీసుకొచ్చేయండి ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎవరిని? శారాని. ఇప్పుడు అబ్రహాం దగ్గర నుంచి ఎవరిని తీసుకెళ్ళిపోయారు? శారాని తీసుకెళ్ళిపోయారు ఒకసారి. ఆ తర్వాత దేవుడు ఖబర్దార్ అన్నాడు. ఎవరిని? ఫరోని. అయిపోయింది. మళ్ళా రెండోసారి కూడా ఏమని చెప్పాడు? చెల్లి అని చెప్పాడు. ఎక్కడ? గెరారులో అబీమెలెకు దగ్గర. ఏమండి, అబీమెలెకు దగ్గరికి వార్త వెళ్ళిపోయింది. ఏమని? చెల్లి అని. ఆయన తీసుకెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుందామని. ఆమె అంత బాహ్య సౌందర్యాన్ని కూడా సారాగిచ్చాడండి దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబీమెలెకు రాజు కూడా తీసుకెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుందామని. కానీ దేవుడు అన్నాడు, ఆమెను ముట్టావంటే చచ్చిపోతావు, జాగ్రత్త, ఖబర్దార్ అన్నాడు. మళ్ళీ తీసుకొచ్చి 2 పరిస్థితుల్లో చెల్లి అని చెప్పటం వల్ల సారాని ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా సారా తిరిగి వచ్చింది భర్త దగ్గరికి. భర్తను ఏమందే? ఇంత సవటం ఏంటి నువ్వు? చెల్లని చెప్తావా? నన్ను కాపాడవలసి నీవు అసలు నన్ను ఏమనుకుంటావు? ఏమన్నా గొడవ పెట్టింది అక్కడ? నేర్చుకుందండి. నా భర్త నా కొరకు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేయడం మానడు నా భర్త. ఆ ప్రార్థన బట్టి దేవుడు కలగజేసుకుంటాడు నా విషయంలో. ఏమండి, ఎంత సాధువత్వం కలిగి ఉంది. ఏమండి, భర్త మీద తిరగబడలేదు. నన్ను ఇంత మాట అంటావా? నన్ను పెళ్లి చేసుకున్న భార్య నన్ను ఇంత మాట అంటావా? నన్ను చెల్లని ఇక్కడ పరాయి వాళ్ళకి అప్పగిస్తావా? దెబ్బలాట పెట్టుకోలేదండి. ఒక రకంగా చెల్లని చెప్పి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధ, ఏం జరిగిపోద్దో అక్కడ. జరిగిన తర్వాత తెలిసింది కానీ జరగకముందు ఎలా ఉంటుంది? ఏమండి,
కానీ అంత పరిస్థితి ఎదురైనా కానీ ఆమె ఎలాగుంది? సాత్వికం కలిగి ఉంది, సాధువత్వం కలిగి ఉంది. అందుకే ఆమె విశ్వాసులకు తల్లిగా, దేవుని స్తోత్రం, తల్లిగా దేవుడు ఆశీర్వదించాడు ఆమెని. ఎందుకంటే సాధువత్వం నేర్చుకుంది. షారా అంటే జగడగొండి అని అర్థం. అర్థం ఏంటి? జగడగొండి అని అర్థం. కానీ జగడగొండిలా ఉన్న ఈమె ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి నేర్చుకుంది? ఏమి నేర్చుకుందమ్మా? చెప్పరేంటి? సాధువత్వం నేర్చుకుంది. ఉందా ఈ రోజున? ఏమండి, మాట అంటే కస్ బుస్ ఏమండి ఎక్కువైపోయినాయండి ఈ రోజున. కసుబుస్లు ఎక్కువైపోయి. నేనెందుకు పడాలి? పడకపోతే ఉండదు నీకు అందం. ఏ అందం? బయట ఎన్నో ధరించవచ్చు నువ్వు, బయట అన్ని క్షయమైపోతాయి. బయట ఎన్నో కేజీలు బంగారం నీకు ఉండొచ్చు, బయట ఎన్నో బయట అలంకరణకు ఎంతో వెలగల వస్త్రాలు నీకు ఉండొచ్చు. అవన్నీ క్షయమైపోతాయి అమ్మా, క్షయమైపోతాయి. కానీ అక్షయమైన, ఏమండి, అక్షయమైన అలంకరణ సాధువత్వమే. నీ సాధువత్వమే నిన్నొక రోజున పరలోకంలో గొప్ప చేస్తుంది. మనము అదృశ్యమైన వాటికి చెందిన వారము, దృశ్యమైన వాటికి చెందిన వారం కాదు. మనము దేవుని సంబంధులము. దేవుని సంబంధిగా ఉన్న నీవు తాత్కాలికమైన వాటికి చెందిన వారం కాము. మనం శాశ్వతమైనవి మనం పొందబోతున్నాం. శాశ్వతమైనవి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఏమండి, అలాంటి శాశ్వతమైనవి, అక్షయమైనవి, క్షయము కానివి నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు పొందుకోవాలంటే ఈ భూమి మీద సాత్వికతో బ్రతుకు, సాధువత్వంతో బ్రతుకు. ఏమండి, సాధువత్వంతో బ్రతుకు నేర్చుకో. కసుబుస్లాడటం మానే. సారా నేర్చుకుంది, సారా నేర్చుకుందండి. నేర్చుకో. ఇది పుట్టుకతో వచ్చే గుణం కాదు. సాధువత్వం అనేది పుట్టుకతో వచ్చే గుణం ఏంటి? బైబిల్లో రాశాడు, బాలుడి కంట పుట్టిన తోడనే మూఢత్వం అంట స్వాభావికముగా పుట్టును అంటాడు. పుడతంతో ఏమొచ్చిందంట? మూఢత్వం. మనుషుని యొక్క జీవితం, మనుషుని యొక్క బ్రతుకు మూఢత్వంతో కూడింది. ఈ మూఢత్వాన్ని మనం బయటికి గెంటాలి. మనలో ఉన్న మూఢత్వాన్ని, మనలో ఉన్న కోపాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న గర్వాన్ని మనం బయటికి ఏం చేయాలి? గెంటాలి, గెంటాలి, గెంటాలి. గెంటకపోతే అది నిన్ను గెంటేస్తుంది పరలోకంలో నుంచి. జాగ్రత్త. ఏమంటే సాధువత్వం నేర్చుకుంటూ ఉండాలి మనం. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. మనందరము కూడా ప్రభు పాదాలు పట్టుకోవాలి. 21 రోజుల్లో ప్రభు పాదాలు పట్టుకోండి. దేని కొరకు? సాధువత్వం కొరకు. ప్రభువా, నాకు సాధువత్వం రావాలి. నా కుటుంబంలో నేను సాధువత్వం లేకపోవటం వల్ల నెమ్మది కోల్పోతున్నాను. ఏమండి, సాధువత్వం ఉండాలంటే రెండోదిగా అక్కడ ఏం రాశాడు? మృదువైనట్టు, సాధువైనట్టు, మృదువైనట్టు. ఏమండి, అంటే నీ మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. మృదువు అంటే జాలితో కూడిన మాట. ఏమండి, జాలితో కూడిన మాట మాట్లాడాలి. జాలి మనసు, కనికరమ కలిగిన మనసు ఉండాలి. ఏమండి, అంతేగాని కఠినత్వంతో ఎవరైనా బలహీనలు చూసినప్పుడు ఏమండి చెయ్యూతనిచ్చే మాట మాట్లాడాలి. వాళ్ళు బాధలో కన్నీళ్ళు కారుస్తున్నారంటే ఆ కన్నీళ్ళు నీలోకి రావాలి. వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపు నీ అనుభవంలోకి రావాలి. అయ్యో, నాకు కూడా ఆ పరిస్థితి వస్తే నేను కూడా అలాంటి కష్టంలో ఉండేదాన్ని కదా, నాకు కూడా అలాంటి బాధ వచ్చేది కదా అన్నట్టుగా ఆ బాధ నీ బాధగా ఎంచుకోవాలి. అలాంటి కనికరమ కలిగిన మనసు దేవుని బిడ్డలకు ఉండాలి. దేవుని స్తోత్రం. అంతేగాని నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను బాగా బతికితే చాలు, ఎవడెలా పోతే నాకెందుకు అనుకోకూడదు. సంఘములో ఏమండి ఒకరి బాధలు ఒకళ్ళు పంచుకుంటూ కనికర పడాలి. కనికరమ కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు. ఏ మనసు? జాలి కలిగిన మనసు. జాలి పడాలి. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఏమండి
మన శ్రీని గారు మరి అకస్మాత్తుగా ఆయనకి హార్ట్కి తేడా వచ్చింది. మనందరికీ తెలుసు కదా. నిజంగా కొంతమంది బిడ్డలు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. అక్కడ వాలిపోయి ఏమండి జావ కాసి పంపుతానండి, జావ కాసి పంపేవాళ్ళు కొంతమంది ఏమండి పంపుతానండి అని చెప్పి పంపారంట. ఒకళ్ళేమో ఈ పూట క్యారేజీ నేను తెస్తానండి, వాళ్ళే అన్నారంట వద్దమ్మా వద్దులేండి మీకు ఇబ్బంది అవుద్ది అన్నా సరే ఏమండి లేదు తెస్తానని ఒకళ్ళేమో ఏదైనా అవసరమా అని ఏమండి ఒకళ్ళేమో ఏమండి పాస్టర్ గారు కారు ఇస్తే వెంటనే వెళ్ళి తీసుకొచ్చింది ఒకళ్ళు అన్నట్టుగా. ఇలాగా ఏమండి నేను ఏదైనా చేయగలనా, ఎవరికైనా బలహీనత సంఘంలో ఎవరికైనా బలహీనత నేను ఏదైనా చేయగలనా, వారి కొరకు నేను ఏదైనా చేయగలనా, అలాంటి జాలి గల మనసు నీలో కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డగా ఒకరికి ఏదైనా నువ్వు చేస్తే అది ఎవరికి చేసినట్టంట, నేను రోగినై ఉంటేనే మీరు నన్ను చూడవచ్చు. ఎప్పుడైనా అలాంటి సహాయం చేసే గుణం నీలో ఉందా? ఎంగిల్ చేత్తో కూడా కాకిని కొట్టరంట కొంతమంది. నేను బాగుంటే చాలు నా బిడ్డలు బాగుండే అంతే. దేనికి ఫలం దానికి పొందుకుంటాం, దేని ఫలం దానికి పొందుకుంటాం. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, తగిన దానికంట బిగబట్టి లేమిలోకి వచ్చిన వారు కలరు. నా బాధ్యత ఏంటి? అయ్యో వాళ్ళ యొక్క సమస్యలో ఉన్నారే, వెళ్ళి ఆదరిద్దాం, లేకపోతే నాకు చేతనైన సహాయం నేను చేద్దాం. అలాంటి గుణం నీలో ఉంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. తప్పనిసరిగా నీ పరిస్థితిలో దేవుడు నీ ఎడల కనికరం చూపిస్తాడండి, తప్పనిసరిగా చూపిస్తాడు. ఏమండి మా జీవితంలో అది మేము అనుభవించాం. పొరుగురు వాళ్ళు మన అప్పనపేట కేశవరంలో ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడైనా తణుకు హాస్పిటల్లో ఉంటే అండ్ వారి విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటానికి ప్రభు కృప చూపిస్తూ ఉండేవాడు. ఏమండి అలాగే నాకు బలహీనత వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. బలహీనతలపై మేము కనికరం చూపించినప్పుడు, నాకు బలహీనత వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని రోజులైనాయి నాకు ఆపరేషన్ చేయించి ఏమండి 2 నెలలు పూర్తయిపోయినాయి. మొన్న 4వ తారీఖుకి 2 నెలలు పూర్తయిపోయినాయి. కానీ ప్రతి పనిలో నిజంగా దేవదూతలను తీసుకొచ్చినట్టుగా నాకు ఏది అవసరం నేను చేసుకోగలిగింది చేసుకుంటూ ఉంటానికి ప్రభు సహాయం చేశాడు. ఏమండి నేను చేసుకోలేనిది దేవదూతలు తీసుకొచ్చి సహాయం చేశాడు నాకు. నిజంగా మనుషులు అనుకోను, దేవదూతలే. మొన్న ఒకరోజు తాడినాడు వెళ్ళారు, పాస్టర్ గారు అందరూ వెళ్ళారు. ఆ రోజు ముగ్గురు పొరుగురు వాళ్ళకి భోజనం ఇక్కడ వంట చేయవలసి వచ్చింది. పెయింట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు పొరుగురు వాళ్ళు వంట చేయవలసి వచ్చింది. ఆ రోజున మరి అందరూ పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయి ఒక్కదాన్నే ఉన్నాను. వాళ్ళ ముగ్గురికి వంట చేయాలి. వంట చేసేసాను, పని అంతా చేసేసిన తర్వాత మరి ఆ వంట చేసిన పాత్రలు గిన్నెలు ఇన్ని ఉన్నాయి. బయట సింక్ ఉంది, బయట సింక్ నిండా ఉన్నాయి, లోన సింక్ ఉంది, లోన సింక్ నిండా ఉన్నాయి. నాకు పని అయ్యేటప్పటికి 12:30 దాటేసింది. అప్పుడు నేను అనుకున్నాను సరే ఇంకా అప్పటికి నాకు ఇంకా ఓపిక అయిపోయింది. కొంచెం కాలు సురుకు అంటుంది, కొంచెం కాలు లాగినట్టుగా కొంచెం నీరసం వచ్చినట్టుగా అనిపిస్తుంది. నేను అనుకున్నాను అప్పుడు సరే ఒక అరగంట పడుకుని తర్వాత తర్వాత పని చేసుకుందాం, దేవా నువ్వు సహాయం చేయి, నీ చిత్తమైతే మరి దూతం తీసుకురా, లేకపోతే నాకే ఓపిక అనుకుంటూ అలా దేవుని స్తుతించుకుంటూ ఉన్నాను. ఇంకా పడుకోలేదు. ఈ లోపల ఒక దూత వచ్చింది. దేవుని స్తోత్రం. నిజంగానే నా అనుభవాలు ఎన్నో చూశాను ఇలాంటివి. ఒకటి చెప్తున్నాను మీకు. ఏమండి ఒక దూత వచ్చింది. దూత పేరు చెప్పొద్దు అందువల్ల. ఏమండి ఆమె వచ్చి ఏమండి నిజంగా చూసింది, పరిస్థితి చూసింది, నన్ను చూడడానికి కూడా వచ్చింది. చూసింది, పరిస్థితి చూసి సింక్లో కొండలు బయట కొండలు ఉన్నాయి, తనంతటి తనే చూసింది, నేను చెప్పలేదు. చూసి గబగబా కొండలు ఉన్నాయండి నేను తోమేస్తానని బయటకు తెచ్చేసుకుని గబగబా ఏమండి ఆ కొండలు తోమేసి నీట్గా చేసేసి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని స్తుతించాను. దేవా నువ్వెంత నమ్మదగిన దేవుడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా మనసులో ఒక్క సెకండ్ నిమిష ప్రార్థనలో కూడా దేవుడు జవాబిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం. నిజమే. మీరు కూడా ఏమండి
ఒక్క నిమిషమైనా, సెకనైనా నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ ప్రార్థన కూడా ఏమిస్తాడు? జవాబిస్తాడండి. అది నా జీవితంలో నేను చూశాను. ఇప్పటి వరకు ఇన్ని రోజులు కూడా దేవుడు తన దూత ద్వారా సహాయం చేస్తూనే వచ్చాడు. ఇదిగో ఈ పని చెయ్యాలి అని ఎవరికి నేను కేటాయించకపోయినా దేవుడే సహాయం చేస్తూ నడిపించుకుంటూ వచ్చాడు. నిజమే, కనికరము గల వారు ధన్యులు, వారు ఏం పొందుకుంటారు? కనికరం పొందుకుంటారు. నువ్వు కనికరము గల మనసు కలిగి ఉండు, జాలి గల మనసు కలిగి ఉండు. నేను బ్రతికి ఉండగా నేను ఎవరికైనా ఉపయోగపడగలుగుతున్నా, లాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా, తిరిగి ఆశించకుండా నేను ఎవరికైనా సహాయపడగలుగుతున్నా, నేను ఎవరికైనా ఉపకారం చేయగలుగుతున్నా, అలాంటి జాలి మనసు నువ్వు కలిగి ఉండు. అదే అక్షయమైన అలంకరణ. దేవుని స్తోత్రం. ఇలాంటి అలంకరణ నీలో ఉందా? ఇది క్షయము కానిది. ఇదేంటండి? క్షయము కానిది. ఇది పరలోకంలో ఈ అక్షయ అలంకరణకు శబాష్ కొట్టేది, ప్రతిఫలం ఇచ్చేది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాంటి అక్షయ అలంకరణ మనందరము కలిగి ఉండాలి. ఎన్ని చెప్పాను ఇప్పటికి? 4 చెప్పాను. టైం అయిపోయిందా? అవలేదా? ఇంకా 3 ఉన్నాయి. చెప్పేనా ఆపేనా? చెప్పేనా? కొరింథీయులకు రాసిన పత్రిక 15:53 త్వరగా చెప్పేస్తాను. ఒక పావు గంటలో చేసేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 15:53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. చాలండి. ఈ శరీరము ఏం ధరించుకోవాలంట? మన శరీరం ఏమైపోతుంది? క్షయమైపోతుంది. మన అవయవాలు, మన యొక్క ఈ శరీరం అంతా కూడా ఏమైపోద్దమ్మా? క్షయమైపోతుంది. ఈ క్షయమైపోయే ఈ శరీరానికి ఎన్ని మెరుగులు పెట్టినా ఏమైపోద్ది? క్షీణించిపోతా వస్తుంది. మనం ఎంత వయస్సు కనపడకూడదని కొంతమంది, అమ్మ వయసు ఎంత అంటే 50 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాలండి నాకు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? 30. కొంతమంది వయసు చెప్పుకోవడానికి ఇష్టపడరండి. వయసు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇంకా నా వయసు 30. మా అత్తయ్య గారు ఉండేవారు. ఎప్పుడు వాటర్ లిస్ట్కి ఎప్పుడు వయసు అడిగినా 60 అనేది. ఎప్పుడు చచ్చిపోయేవారు. ఇంకొన్ని రోజులు చచ్చిపోద్దనగా కూడా ఎంత వయసు అంటే 60 అనేది. పాస్కర్ అని, అమ్మాయి ఎందుకే బాబా, మాకే వచ్చేస్తున్నాయి కదా, వయసు 60 అంటావేంటంటే, ఏమో నాకు ఆవిడ తెలియ చెప్పింది. దేవుడి స్తోత్రం. కొంతమంది వయసు ఎప్పుడూ కూడా 30, 20 అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు ఎంత తక్కువ వయసు చెప్పుకున్నా, నువ్వు వయసు పైబడే కొలది నీ శరీరం ఏమైపోద్ది? ముడతలు పడిపోతాయి. నీ అవయవాలు క్షీణించిపోతాయి. ఎందుకంటే ఈ శరీరం ఏమైపోద్ది? క్షయమైపోయే శరీరం. ఈ క్షయమైపోయే శరీరానికి జబ్బులే జబ్బులు. జబ్బు లేనివాడు ఎవడైనా ఉన్నాడా? అమ్మా నాకు ఏ జబ్బు లేదండి అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో ఉండడు. ఉండనే జబ్బులు. ఈ జబ్బులతో ఉన్న ఈ క్షయమైపోయే శరీరం ఒకరోజు ఏం ధరిస్తుందంట? అక్షయతను ధరిస్తుందంట. దేవుని స్తోత్రం. ఏం ధరిస్తుంది? అక్షయ శరీరం. ఈ అక్షయ శరీరానికి ఏముండదు? జబ్బులుండవు. చూడండి, యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 33:24. త్వరగా 33:24. యెషయా గ్రంథం 33:24 గట్టిగా చదవమ్మా. నాకు దేహంలో బాగులేదని అనడు, దానిలో నివసించువాడు. చూడండి, అక్కడ అంటాడు దానిలో నివసించువాడంట నా శరీరంలో బాగోలేదు అని అండంట. ఏమండంట? అక్షయ శరీరంలో, అక్షయ శరీరానికి ఏముండవంట? జబ్బులు ఉండవు. మోకాళ్ళ నొప్పులు ఉండవు. కొంతమంది అంటున్నారు మోకాళ్ళ నొప్పులండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. కొంతమంది అంటారు జబ్బల నొప్పులండి,
ప్రార్థన చేయండి. ఏమండి, కొంతమంది అంటారు నడుం పోటండి, ప్రార్థన చేయండి. ఇలా పోట్లు, బాధలు, ఈ బలహీనతలన్నీ కూడా క్షయమైపోయే ఈ శరీరానికే. అందుకే ఈ క్షయమైపోయే ఈ శరీరం మీద మక్కువ పెంచుకోకూడదు. ఏం పెంచుకోకూడదు? మక్కువ పెంచుకోకూడదు. ఒకరోజు ఇది ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. కానీ ఒక రోజున అక్షయమైన శరీరాన్ని మనం అందరము దాల్స్తాం. దేవుని స్తోత్రం. ఆ అక్షయమైన శరీరంలోనికి మనకు వెళ్ళిపోయినప్పుడు ఈ జబ్బులు ఉండవు, ఈ రోగాలు ఉండవు, ఏమీ ఉండవు. దేవుని స్తోత్రం. నిత్యము కూడా ఆరోగ్యమే, ఆనందమే. ఏంటి? ఆరోగ్యమే, ఆనందమే. దేనికి? అక్షయమైన శరీరానికి. ఈ క్షయమైపోయే శరీరానికి బాధలు, ఇబ్బందులు, రోగాలే. కాబట్టి అక్షయమైన ఆ శరీరం కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. చూడండి, పేతురు రాసిన పత్రికలో 1:3 మొదటి పేతురు 1:3 ముగింపులోకి వచ్చేద్దాం. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్యము. దేవుని స్తోత్రం. మనందరికీనంట అక్షయమైన స్వాస్యం ఉందంట. అమ్మా బాగా వినాలి, చివరి మాటలు బాగా వినాలి. ఏమండి, ఏముందంట? స్వాస్యం. స్వాస్యం అంటే ఏంటి? స్వాస్యం అంటే ఏంటి? ఆస్తి. ఏంటమ్మా? ఆస్తి. మనకి అక్షయమైన ఆస్తి ఉందంట. అది నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమైన స్వాస్యము ఎక్కడుంది? పరలోకములో ఉంది. దేవుని స్తోత్రం. మన స్వాస్యం, ఈ లోకంలో ఎంత స్వాస్యం ఉన్నా ఒకరోజు ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఏది నీతో రాదు, ఎంతున్నా నీతో రాదు. అలెగ్జాండర్ చక్రవర్తి ఎన్నో రాజ్యాలు జయించాడు. ఏమండి, టన్నులు బంగారాన్ని జయించుకు తీసుకున్నాడు. అనేక రాజ్యాల దగ్గర టన్నులు బంగారం సంపాదించుకున్నాడు. అనేక రాజ్యాలను స్వతంత్రించుకున్నాడు. కానీ అలెగ్జాండర్ చక్రవర్తి చచ్చిపోయిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నేనేమి నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా వెళ్ళిపోతున్నాను. కానీ ఈ లోకంలో అలాగే మనం వెళ్ళిపోతాం. కానీ దేవుని బిడ్డలమైన మనకు పరలోక రాజ్యంలో అక్షయమైన స్వాస్యం ఉంది. నీకు పరలోకములో ఆస్తి ఉంది. ఏమండి, దాని కొరకు మనము ఎదురు చూస్తూ నిరీక్షణతో బ్రతకాలి. దాని కొరకు ఎదురు చూస్తూ ఎలా బ్రతికారో తెలుసా? హెబ్రీకర్త రాస్తాడు. హెబ్రీలు రాసిన పత్రికలో 10:34 చదవండి. 10:34 హెబ్రీలు రాసిన పత్రిక 10:34. మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియో అయినా, చూడండి ఇక్కడ ఎంత బాగా రాస్తున్నాడు. ఇదిగో మీకు స్థిరమైన స్వాస్యం ఉందని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకును సంతోషముగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టక, దేవుని స్తోత్రం. ఇక్కడ అంటాడు, ఇదిగో స్థిరమైనది మీరు ఉందని ఎరిగి ఈ లోకంలో ఏది కోల్పోవడానికైనా ఆనందంగా ఎంచుకున్నారు. దేవుని స్తోత్రం. నిజమే. ఏమండి, స్థిరమైన స్వాస్యం కొరకు ఎదురు చూసేవాడు ఈ లోకంలో దేన్ని పోగొట్టుకున్నా ఆనందంతో ముందుకెళ్ళిపోతాడు. ఏది పోయినా ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే నాకు స్థిరమైన స్వాస్యము నా ప్రభు దగ్గర ఉంది. ఈ లోకంలో ఉన్నా లేకపోయినా దేవుని స్తోత్రం. ఒకవేళ ఈ లోకంలో ఏదైనా పోయిందా? దేవుని స్తోత్రం.
అపోస్తులు అది ఎరిగి, స్థిరమైన స్వాస్థ్యం ఉందని ఎరిగి ఏమండి ముందుకు సాగిపోయారు. నిజమే, మన తండ్రి ఎక్కడున్నాడు? మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఏమండి మన పేరు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఉందా? ఉందా పేరు? ఉంది. మన పౌరసత్వం ఎక్కడుంది? అమ్మ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన మనసు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి. దేవుని స్తోత్రం. పైనున్న వాటి కొరకు ఎదురు చూడాలి. పైనున్న వాటి కొరకు ఎదురు చూస్తూ దానిపైన మనసు పెడుతూ, ఈ లోకంలో ఏదైనా పోయిందా పోనే, ఏదైనా స్వాస్థ్యం పోగొట్టుకున్నావా సంతోషంతో ఒప్పుకో. ఏమండి కొంతమంది ఎదుటివారి దోచుకోవడానికి చూస్తూ ఉంటారు. ఏమండి కొంతమంది అన్యాయంగా దోచుకుంటారు. దోచుకున్నారా? దోచుకొని. ఏమండి నువ్వు మాత్రం పరలోకంలో స్థిరమైంది ఉందని ఎరిగి ఉండు. దేవుని స్తోత్రం. అది అక్షయమైన స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం? అక్షయమైన, ఎవరూ కూడా దొంగిలించలేనిది, ఎవరూ కూడా పట్టుకెళ్ళిపోనిది, నిరంతరము కూడా నీతో ఉండే స్థిరమైన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. చివరిగా ఒక మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9:25, 9:25 త్వరగా చూసి ముగించుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములనందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును. దేవుని స్తోత్రం. ఏమని పౌలు అంటాడు, ఇదిగో ఈ లోకంలో పరుగు పెట్టేవారు, పరుగు పందాల్లో పాల్గొనేవారు క్షయమైపోయే బహుమానం కొరకు, క్షయమైపోయే కిరీటం కొరకు ఎలా ఉంటారు? మితముగా ఉంటారు. చూడండి, పరుగు పందాల్లో, ఆటల పోటీల్లో పాలు పంపులు పొందేవారు, వారి ఫిట్నెస్ ఏమండి, వారు బాడీ ఫిట్నెస్ని ఎలా చూసుకుంటారు? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏది పడితే అది తినరు, ఎలా పడితే అలా ఉండరు. వారు టైం టు టైము, ఏ టయానికి లేవాలో ఆ టయానికి లేచిపోతారు. ఇంకా ఒక గంట పడుకుందాంలే, ఇంకో అరగంట పడుకుందాంలే, ఇలాంటి సోమరిపోతుల్లాగా ఉండరు. ఎవరో పందెములో పాలు పంపులు పొందేవారు, టెన్నిస్ ఆడేవారు, బ్యాడ్మింటన్ ఆడేవారు. చూడండి, మనం ఆటల పోటీలు ఉంటాయి కదా. ఏమండి ఆటల పోటీల్లో పాల్గొనే వాళ్ళు ఫిట్నెస్లో విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు నిద్ర లేసే దగ్గర నుంచి ఆహారం తినే విషయంలో కానీ, వారి ఎక్సర్సైజులు కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకే పౌలు అంటున్నాడు, వారు ఈ లోకంలో బహుమానం కొరకు ఎలా ఉంటున్నారంట? మితముగా ఉంటున్నారంట. మనమంట అక్షయ కిరీటం పొందుకుంటున్నాం. కాబట్టి ఈ అక్షయ కిరీటం కొరకు నీ పరుగు పందెంలో మరింత మితముగా ఉండాలి. నీ మాటలు మితముగా ఉండాలి. ఏమండి నీ యొక్క ప్రవర్తన అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా మితముగా ఉండాలి. అప్పుడే సరైన పరుగు, సరైన గురి కలిగిన పరుగు పెట్టగలడు. దేవుని స్తోత్రం. లేకపోతే గురి తప్పేస్తాడు. మితము లేకపోతే ఏమండి గురి తప్పేస్తాడు. నువ్వు గురి కలిగి పరిగెడితే నీకు కిరీటం ఉందంట. ఏ కిరీటం అది? అక్షయ కిరీటం. ఈలోక కిరీటాలు 5 సంవత్సరం కిరీటం పెట్టి మళ్ళా లాగేస్తారు ప్రజలందరూ కలిపి. ఏమండి ఆ కిరీటం ఇంకొకటి పెడతారు. కానీ ఇప్పుడు పరలోకంలో పెట్టే ఈ అక్షయ కిరీటం ఇంకెవడో కూడా లాక్కోడు. పౌలు గారు అంటాడు, ఇదిగో మీరు పరుగు సరిగ్గా ఉంటే మీరు అక్షయ కిరీటం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మీరు ఆయన రాకడ కొరకై ఆశతో అపేక్షిస్తే, ఏమండి రాకడ కొరకంట ఆశతో అపేక్షించే వారికంట నీతి కిరీటం ఉందంట. ఏ కిరీటం? నీతి కిరీటం. ఎవరికిది?
ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభువా నువ్వు వస్తానన్నావు, ఏదో రోజు వస్తావు, తిరిగి వస్తావు, తిరిగి రాబోతున్నావు. నువ్వు పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు, దేవుని రాకడ సూచనలన్నీ చూస్తున్నప్పుడు మనం ఆశ కలిగి ఉండాలంట. ఏ ఆశ? ఏమండి? ఏ ఆశ? ఆయన రాబోతున్నాడు, నా ప్రభు రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్తాడు ఆయన. ఏమండి? ఆయన రాకడ కొరకు ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఏ కిరీటం ఇస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు. పరుగు సరిగ్గా ఉంటే ఏ కిరీటం? మర్చిపోకూడదు. పరుగు సరిగ్గా ఉంటే ఏ కిరీటం? అక్షయ కిరీటం. ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తే ఏ కిరీటం? నీతి కిరీటం. ఆత్మలను సంపాదిస్తే, ఏమండి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించావనుకో, నీకు ఏ కిరీటం మీద ఇస్తాడో తెలుసా? ఆనంద కిరీటం. పౌలు అంటాడు కదా, నా ఆనందము మీరే. ఏమండి? దేవుని కొరకు నీవు ఆత్మలను సంపాదిస్తే, ఆత్మలు సంపాదించాలనే ఆశ, సువార్త చెప్పి నలుగురిని దేవుని యొద్దకు నడిపించాలి అని ఆ ఆశతో నువ్వు ఉంటే నీకే కిరీటం ఇస్తాడు? ఆనంద కిరీటం, అక్షయ కిరీటం, ఆనంద కిరీటం, నీతి కిరీటం. పౌలు చెప్తాడు. పేతురు అంటాడు దేవుని వాక్యం కొరకు ప్రయాసపడినప్పుడు, దేవుని వాక్యం చెప్పడానికి ప్రయాసపడి దేవుని వాక్యాన్ని అందించినప్పుడు వారికి మహిమా కిరీటాన్ని దేవుడిస్తాడంట. ఏ కిరీటం? మహిమా కిరీటం. ఇంకో కిరీటం యోహాన్ రాస్తాడు. ప్రకటన గ్రంథంలో యోహాన్ రాస్తాడు. ఏమంటాడు తెలుసా? మరణము వరకు నమ్మకంగా బ్రతుకు. అప్పుడు ఏ కిరీటం? జీవ కిరీటం. ఏ కిరీటం అండి? జీవ కిరీటం. ఏ కిరీటం పొందుకుంటావు నువ్వు? ఏమండి? దేవుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏ కిరీటం నీకు ఇస్తాడు? అక్షయ కిరీటం పొందుకుంటావా? ఆనంద కిరీటం పొందుకుంటావా? మహిమ కిరీటాన్ని పొందుకుంటావా? నీతి కిరీటాన్ని పొందుకుంటావా? లేకపోతే మరణం వరకు నమ్మకంగా బ్రతికి, ఏమండి, యథార్థంగా బ్రతికి, అపనమ్మకం లేకుండా, అబద్ధం లేకుండా, ఏమండి, నమ్మకంగా బ్రతుకుతూ, కడ వరకు నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తూ ముందుకు సాగిపోయి దేవుని పిలుపులో పాలు పంపులు పొందుకుంటే అక్కడ ఏ కిరీటం అంట? జీవ కిరీటం. ఏ కిరీటం అమ్మా? జీవ కిరీటం. దేవుడిచ్చే ఏ కిరీటమైనా క్షయము కానిది, అక్షయమైనది. కాబట్టి ఈ అక్షయమైన కిరీటాన్ని మనం పొందుకునేవారిగా ఉందాం. 7 మాటలు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? అక్షయుడగు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. రెండవదిగా అక్షయ బీజం నుండి మనం పుట్టాం. మూడవదిగా అక్షయమైన ప్రేమతో మనం ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి. నాలుగవదిగా అక్షయమైన అలంకరణ మనం కలిగి ఉండాలి. ఐదవదిగా అక్షయమైన శరీరము. ఆరోదిగా అక్షయమైన స్వాస్థ్యము. ఏడవదిగా అక్షయమైన కిరీటం. కాబట్టి ఇలాంటి అక్షయమైన వాటిని మనం పొందుకోవటానికి యోహాన్ అంటాడు, మీరు దేవుని సంబంధులు. ఎవరమండి మనము? మీరు దేవుని సంబంధులు. కాబట్టి మీరు మోసపోవద్దు, దుర్బోధల్లోనికి వెళ్ళిపోయి మీరు మోసపోవద్దు. కడ వరకు కూడా మీరు నిలబడండి, ఇవన్నీ కూడా మీరు పొందుకుంటారు అని యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఆ విధంగా మనం బ్రతుకుదాం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చి దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనం స్వతంత్రం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ ప్రార్థన చేద్దాం. వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహిమోన్నతుడా, మహామహిమ కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. పరిశుధాత్మ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, నీ సేవకురాలని మరుగుపరిచి పరిశుధాత్మ దేవా మీరే ఉండి మాట్లాడారు ప్రభువా. మాకు మా జీవితాలకు ఏం అవసరమో ఆయా మాటలు ప్రభువా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా క్షయమైపోయే మా శరీరాల యందు మేము మనస్సును ఉంచక ప్రభువా, అక్షయుడవు నీ మీద ప్రభువా మేము మనస్సును ఉంచుటకు సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభువా. ఇదిగో తండ్రి మాలో మేము ఇంకా ఏమైతే మార్చుకోవాలో వాటిని మేము మార్చుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. మేము మితంగా ఉండాలని మీరు మాట్లాడారు ప్రభువా. వేటి యందు మేము మితంగా ఉండాలో దేవా మీరు స్పష్టంగా మాట్లాడారు నాయన. సేవకురాలను ఇదిగో తండ్రి ప్రభువా
ఎదురుగుండా పెట్టి దేవా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అక్షయుడగు నీ మీద ప్రభు మేము ఆశ పెట్టుకోవడానికి, అక్షయుడగు నీ మీద ప్రభు అయ్యా మేము ధ్యాస పెట్టుకోవడానికి సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభు. ఇదిగో తండ్రి నాయన విత్తబడిన వాక్యం కొట్టుకుని పోకున్నట్లుగా విత్తనములు చల్లిన నీకు వందనాలు ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి వాటి యందు ఇదిగో తండ్రి మేము దృష్టి నిలిపి ఈ వారం అంతా కూడా ప్రభు నీ వాక్యాన్ని మా ఎదుటి నుంచుకొని ప్రభు మేము ఇంకా నీలో ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభు. కృప చూపించండి, దయ చూపించండి ప్రభు, ప్రేమ చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. స్వస్థపరచు తండ్రి, బలహీనతలను విడిపించండి, అపవాది శక్తులను విడిపించండి నాయన. దైవ జ్వరాలతో రకరకాలైన అనారోగ్యాలతో మొన్నటి వారం ప్రార్థన చేసిన సహోదరికి కొంచెం దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా పూర్తిగా స్వస్థతను దేవుడు ఇచ్చినట్లుగా కూడా ప్రార్థన చేయమని కోరారు. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు దేవా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింప చేయండి దేవా. ఇదిగో నాయన, నిజమే నాయన, మేము ఈ లోక సంబంధులం కాదని, మేము నీ సంబంధులమని ప్రభు. లోక సంబంధులు తాత్కాలికమైన వాటిపైన ప్రభా ఇదిగో ప్రభా క్షయమైపోయే వాటిపైన దృష్టి పెడతారని, మేమైతే ప్రభా ఇదిగో నాయన అక్షయమైన వాటిపైన ప్రభు, అదృశ్యమైన వాటిపైన, శాశ్వతమైన వాటిపైన మేము దృష్టి పెట్టేవారిగా ఉండాలని, మమ్మల్ని క్షయమైపోయే వాటిని బట్టి విమోచింపబడలేదు కానీ ప్రభు ఇదిగో నాయన అక్షయమైన ప్రభు ఇదిగో అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని విమోచించావని ప్రభు ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు దేవా. క్షయమైపోయే వాటిని ప్రభు దేవుడని ఎంతోమంది ఈ భూమి మీద ప్రభు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అక్షయుడైన నిన్ను ఆరాధించే ఆ గొప్ప ధన్యతలోకి మమ్మల్ని నడిపించావు. అందుని బట్టి మీకు ఏమిచ్చినా నిర్ణయం తీర్చుకోలేం తండ్రి. నువ్వు మా దేవుడవైన నీవు అక్షయుడవు తండ్రి. అలాగే నాయన మేము అక్షయ బీజము నుండి మేము పుట్టామని ప్రభా, నాయన అక్షయమైన ప్రభా శరీరాన్ని మేము దాలుస్తామని, అక్షయమైన అలంకారాన్ని మేము కలిగి ఉండాలని, అక్షయమైన ప్రేమతో నిన్ను ప్రేమించేవారిగా ఉండాలని, అక్షయమైన కిరీటాన్ని మేము పొందాలని ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు దేవా. మీరు మాట్లాడిన ప్రతి మాట మరలా 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 జ్ఞాపకాన్ని తెచ్చుకుని మేము ప్రభా నాయన ఇదిగో ప్రభా స్థిరమైన వాటిపైన మేము మనసు పెట్టుకుని మేము బ్రతకటానికి మా విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి చేసి బలపరచమని, విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘము వాక్యముతో కట్టబడి నీ ఎదుట నిలబడినట్లుగా మీరు ఆశీర్వదించండి. అంతేకాకుండా ఇదిగో నాయన ఎంతోమంది అనారోగ్యాలతో ప్రభు బాధపడుతూ ఉన్నారయ్యా. వారిని మీరు స్వస్థపరచండి. పసిబిడ్డలను మీరు స్వస్థపరచండి. జ్వరాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. వారికి ఊరట కలగజేయండి. అలాగే ప్రభు ఇదిగో నాయన అపవాది చేత పీడింపబడుతున్న బిడ్డలను విడిపించండి నాయన. ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదినివ్వండి. పక్షవాతంతో తండ్రి మరి హాస్పిటల్లో ఉన్న మణి భర్త కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. మణి విశ్వాసాన్ని బట్టి తన భర్తను రక్షించండి నాయన, స్వస్థపరచండి ప్రభా. అలాగే నాయన ఇదిగో సంఘంలో ప్రతి బిడ్డని కూడా నాయన నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి. వారు అర్పించిన ప్రతి అర్పణ మీరు అంగీకరించండి. నూరింతల ప్రతిఫలం ఇవ్వండి. అలాగే ఇదిగో నాయన మరి ప్రభు రేపటి నుంచి మరి 21 రోజు ప్రార్థనలో గడపాలని ఆశిస్తున్నాం. నీ చిత్తమైతే ప్రభు నాయన ప్రతి హృదయాన్ని పురుకొల్పండి, ప్రేరేపించండి. ఎవరినైతే మీరు సిద్ధం చేసుకుంటారో వారందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఒక తీర్మానం కలిగిన ఆయన 21 రోజు కూడా పట్టుదలతో నీ సందులో ప్రార్థన చేయటానికి ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచుకోమని, బలపరచుకోమని, సంఘము నీ స్వరూపంలోకి మార్చబడడానికి, నీ పోలికల్లోనికి రావడానికి ప్రతి బిడ్డని సిద్ధము చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని నాయన ఇదిగో ప్రభ పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ఆదరించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఎప్పుడెల్లప్పుడు కూడిన మనకును వీరిలో ఒక పరిశుద్ధులకు సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపటి